శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఈ పుస్తకం ఏదైతే ఉందో ప్రపంచంలో కోట్లాది మంది దీన్ని చదువుతున్నారని చెప్పేసి విన్నాను. తిరుమల రానాయన, నీకు నేను ఒక విశేషమైన వ్రతకల్పాన్ని ఒకటి అనుగ్రహిస్తాను. అది లోకానికి అంతా ఉపయోగపడుతుంది. ఆలయం వెనకాలంతా ఆకాశం దాకా వ్యాపించి ఒక వెలుగులాగా కనపడి ఒక్కసారిగా గురుగారు, మీరు ఇంజనీరింగ్ చేశారు కదా గురుగారు, అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి పైన ఇంత భక్తి అసలు ఎప్పుడు ఎలా కలిగింది? స్వామివారు ఓ రోజు నా కల్లో కనపడి, భక్తి అంటే ఏంటి గురుగారు, దాన్ని ఎలా నిర్వచించాలి, ఎందుకు అలవాటు చేసుకోవాలి, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? అసలు భక్తి అంటే భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలిగి ఉండటం. ఏదైనా మనిషిన తర్వాత జీవితంలో ఏదో ఆటుపోట్లు అవి ఇవి రాకుండా ఉండవు మనకి. సో ఇట్లా వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కోసం మనం భగవంతుని ప్రార్థిస్తాం. భక్తికి ధర్మం తోడవుతే పరిపూర్ణం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎందుకు గురుగారు అలాగా? భక్తి ధర్మం అని లాతుక్కునే ఉంటాయి. అవతల వాళ్ళు నీకు ఏది చేస్తే నీ కష్టం అనిపిస్తోందో అది నువ్వు ఇంకోళ్ళకి చేయకు. అది అన్నిటికంటే అత్యుత్తమమైన ధర్మం. అది ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించండి అంటే మనం దాన్ని బోర్డులు పెట్టి ఫ్రేమ్ కట్టి పెట్టడం కాదు. రక్షించడం అంటే ఆచరించడం. తిరుమలలో తల్లి ప్రతి రాయి ప్రతి చెట్టుకి రోజు లక్ష మంది వీళ్ళు దర్శనం చేసుకొస్తుంటారు కదా. సంవత్సరం పొడుగునా వీడొస్తుంటారు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, అసలు ఈ బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న విశిష్టత ఏంటి? నిత్య కళ్యాణం భక్తులు ఉంటారు. సంవత్సరం పొడుగునా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందరికీ నమస్కారం. అనేక దేవతలపై 32 పుస్తకాలు రాసి అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఉచిత పుస్తకాలు పంచుతున్న ఆధ్యాత్మిక రచయిత విశ్వపతి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, ఒక సాధారణమైన ప్రశ్నతోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను. అసలు భక్తి అంటే ఏంటి గురుగారు, దాన్ని ఎలా నిర్వచించాలి, ఎందుకు అలవాటు చేసుకోవాలి, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయంటారా? భక్తి అనేది తల్లి, మనం అందరం కూడా భక్తి అనేది భగవంతుడి పరంగా ఆలోచిస్తాం అంతే కదా. భగవంతుడి మీద భక్తి మనకి ఎందుకు భక్తి అనేది మనకి చిన్నప్పటి నుంచి మన అందరి ఇళ్లలో పాతకాలం నుంచి నేర్పిస్తుంటారు కదా. భగవంతుడి మీద భక్తి పెట్టుకోండి, భక్తిగా ఉండండి. భక్తి అనేది కూడా రకరకాల స్టేజెస్లో ఉంటుంటుంది అన్నమాట. మనకి ఏమిటి, మామూలుగా మనం వింటాం ఇప్పుడు ఈ స్తోత్రాలు పారాయణలు చదవటం ఒకటి, భగవంతుడి గురించి ఎప్పుడూ ధ్యానించటం ఒకటి, లేకపోతే ఇలా తీర్థయాత్రలు చేయటం ఒకటి, ఇంకా సాధన మార్గంలో ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళి ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళాలనే కోరికతో కొంతమంది ఎప్పుడూ మనం అంటే ఆమె ఉపాసన చేస్తూ ఉంటారు. కొంతమంది అని స్వామిని ఏదో ఒక దేవతని, వాళ్ళకి నమ్మకం కుదిరిన దేవతని, ఆ గురి కుదిరిన దేవతని ఉపాసనా మార్గంలో వెళ్ళిపోతారు. అది ఇంకా హయ్యెస్ట్ ఫామ్ అన్నమాట. దీంట్లో కూడా ఎన్నో ఉంటాం మనం. భక్తిలో కూడా అసలు నవవిధ భక్తి మార్గాలు అని ఉంటాయి. ఏంటి, శ్రవణం, కీర్తనం, రకరకాల మార్గాల్లో కొంతమంది ఏంటంటే మనం భగవంతుని ఎప్పుడూ కీర్తించడం ద్వారా, భగవంతుడికి సంబంధించిన కథలు వినటం ద్వారా, ఏదైనా భగవంతుడికి రకరకాల సేవలు చేయటం ద్వారా, లేకపోతే భగవంతుడికి ఇష్టమైన వాళ్ళని సేవ చేయడం ద్వారా, ఇట్లాగా చివరికి దాస్యం అంటాం. ఏమిటి, భగవంతుడికి దాసులు అవ్వటం, భగవంతుడిని ఎవరైతే కొలుస్తున్నారో వాళ్ళకి మనం దాసులు అవ్వటం, ఇలా ఎన్నో విధాల ఇది భక్తి ఎన్నో రకాల మార్గాలు ఉన్నాయి. దాంట్లో నవవిధ భక్తులు అంటాం అని మనం వింటుంటాం ఎప్పుడో అనమాట. భక్తి అనేది మనకి ఏంటంటే, అసలు భక్తి అంటే భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలిగి ఉండటం. భక్తి అనేది రిచువలిస్టిక్గా ఆగిపోకూడదు. మనం ఏంటి జనరల్గా ఎందుకు చెప్పాలి, మనకి మానవ జీవితంలో మనందరికీ కూడా ఏ మనిషి అయినా ఏమనుకుంటాడు, సంతోషంగా ఉండాలనుకుంటాడు ఎప్పుడు, అంతే కదా. ఎటువంటి కష్టాలు రాకూడదు, ఎప్పుడు జీవితం చక్కగా సాగిపోతూ ఉండాలని అనుకుంటాడు. సో అట్లా ఉన్నప్పుడు మనకేంటి, ఏదైనా మనిషిన తర్వాత జీవితంలో ఏదో ఆటుపోట్లు అవి ఇవి రాకుండా ఉండవు మనకి. సో ఇట్లా వచ్చినప్పుడు తట్టుకునే శక్తి కోసం మనం భగవంతుని ప్రార్థిస్తాం. అది కూడా ఎవరెవరి నమ్మకాలు బట్టి వారు వాళ్ళని ప్రార్థిస్తారు.
ఈ నమ్మకం కూడా ఎలా వస్తుందంటే ఇప్పుడు చూడు కొంతమంది అంటారు నాకు కృష్ణుడు అంటే చాలా ప్రాణం అండి అంటారు. కొంతమంది ఏమో నాకు శివుడు అంటే చాలా ప్రాణం అంటారు. కొంతమంది అమ్మవారు అంటే చాలా ప్రాణం అంటారు. వెంకటేశ్వరం అంటే కొంతమంది చాలా ప్రాణం అంటారు. కొంతమంది ఏమో షిరిడి సాయిబాబా, ఇంకా సాయిబాబా అంటే చాలా ప్రాణం, నేను ప్రతి నెల షిరిడి వెళ్తాను లేకపోతే నేను ఉండలేను అంటుంటారు కదా. ఇలా అది ఏంటంటే నమ్మకం కూడా మనకి ఎలా కుదురుతుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవత మీద అది మన పూర్వజన్మ సంస్కారాల బట్టి పూర్వజన్మ వాసనలను బట్టి మనకు వస్తుంది. పూర్వజన్మల్లో కనుక ఇప్పుడు అందుకని చూడు అసలు పుట్టడంతోనే మనకి ఏమీ తెలియకుండానే వీళ్ళకి అంటే ఎవరు నేర్పించకుండానే కృష్ణుడు అంటే చాలా ప్రేమ అనేవాళ్ళు ఉన్నారు. ఉంటుంటాయి కదమ్మా, నాకు చాలా ఇష్టం అండి కృష్ణుడు అంటారు. ఎందుకో కృష్ణుడి పేరు తలుచుకుంటే సంతోషం వచ్చేస్తుంది, ఆ రూపం చూస్తుంటే ఆనందం వస్తుంది అని. సో వీళ్ళలో ఏంటంటే బహుశా వీళ్ళలో కొంతమంది ఇలా వచ్చిన వాళ్ళు మరి ఎందుకు ఇలా వస్తుంది ఒక రూపం మీద మనకి ఆ గురి కానీ ఆ నమ్మకం కానీ ఆ ఆరాధన కానీ ఆ ప్రేమ కానీ అంత అభిమానం కానీ ఎందుకు వస్తుంటే ఇంతకు ముందు జన్మల్లో మనం ఎప్పుడో బహుశా కృష్ణుడి ఆలయంలో అర్చకులు అయి ఉండటమో లేకపోతే కృష్ణుడికి గొప్ప భక్తుడు అయి ఉండటమో లేకపోతే కృష్ణ కథలు ఎక్కువ వినటమో ఆ దేవతలు అన్నమాట. ఏ కథలు అంటే కృష్ణ అంటున్నా కథలు వినటము ఆరు ఒక్కొక్కసారి ఎట్లా వింటాం అసలు నువ్వు బహుశా ఈ మనిషి బహుశా కృష్ణుడి గురించి గొప్ప గొప్ప రచనలు కూడా చేసి ఉండొచ్చు, ఏవో రచనలు కీర్తనలు పాడి ఉండొచ్చు చేసి ఉండొచ్చు. సో అవన్నీ ఈ మన సోల్కి పట్టుకుని వాసనలన్నీ అవి అలా క్యారీ అవుతాయి. క్యారీ అవ్వగానే మనం పుట్టడంతోనే మనకి తెలియకుండానే కొంతమందికి శివుడు అంటే ప్రాణం, కొంతమంది హనుమంతుడు అంటే ప్రాణం ఇట్లా అంటామే. సో ఏదో జన్మలో ఏదో బంధం ఉన్నవాడు అనమాట. సో ఎందుకు అలవాటుపరచుకోవాలి అందరూ అంటే మనకి భగవంతుడు అందరికంటే ప్రేమ స్వరూపుడు భగవంతుడు ఆయన. అవును కదా, అసలు భక్తి అనేది ప్రేమతత్వం అనమాట. అబ్సల్యూట్ ప్రేమతత్వం అనే భక్తి అంటాం మనం. పూర్తిగా ఇప్పుడు కొంతమంది అంటారు చూడు నా కష్టాలన్నీ భగవంతుడి దగ్గరే చెప్పుకుంటానండి నేను అని అంటారు. ఎందుకు? ఇప్పుడు మనకు ఒక కష్టం ఏదైనా కలిగింది అనుకో తల్లి, కలిగితే అది నువ్వు ఎవరికో మన అన్నయ్యకో తమ్ముడికో ఎవరికో చెప్పుకుంటాం మనం, ఆ స్నేహితులతో ఏదో పంచుకుంటాం కదా కష్టాలు వచ్చినప్పుడు. సో ఇట్లా పంచుకుంటున్నప్పుడు దానికి వాళ్ళు ఏదో విధంగా రెస్పాండ్ అవుతారు కదా. సో మనం ఎప్పుడు మనం అనుకోలేం మనకి కావాల్సినట్టే వాళ్ళు రెస్పాండ్ అవుతారని. వాళ్ళు మనకి ఏదో సమస్య కష్టం వచ్చినప్పుడు చెప్పుకుంటే వాళ్ళ తీరు నుంచి వాళ్ళు చెప్తారు. సో ఈ 10 మంది మనం అడిగామంటే 10 మంది ఏం చేస్తారు మనకి, వాళ్ళు వాళ్ళ ఆలోచన మార్గాల నుంచి వాళ్ళు మనకి చెప్తారు. ఏంటి మనకి వాళ్ళకి ఇంతకుముందు ఏదైనా సంఘటనలు జరుగున్నాయా, మన అండర్స్టాండింగ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి మన అండర్స్టాండింగ్ ఎట్లా ఉంది, ఈ డైరెక్షన్ నుంచి ఆలోచించి దానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పేది ఉంటుంది. ఒకే సమస్య నీకు ఒకటే కష్టం వచ్చినప్పుడు 10 మందితో నువ్వు పంచుకుంటే 10 మంది 10 రకాలుగా చెప్తారు దీనికి నీకు. వాడు కోపం తెచ్చుకునేవాడు ఉంటాడు, ఒకటేమో వీడికి బాగా జరిగిందిలే అని సంతోషపడేవాడు ఉంటాడు, అన్ని రకాల వాళ్ళని చూస్తాం కదా. అలా కాదు తల్లి నువ్వు ఇలా చేసి ఉండాల్సింది చెప్పేవాళ్ళు ఉంటారు బ్రాడ్గా. అయ్యో ఇలా జరిగిందా నీతో పాటు తొలేసి ఇచ్చేవా కొంచెం మనకి ఆ స్వాంతం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలుగా జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి. ఎందుకు? అది వాళ్ళకి మనతో ఇంత ముందున్న దాన్ని బట్టి అనుబంధం బట్టి వాళ్ళు అది చెప్తారు. వేరే భగవంతుడు చెప్పుకున్నాం అనుకో మనం, ఆయనకి ఇటువంటివి ఏమీ లేవు కదా. ఆయన చక్కగా నీ మనస్సులో నిజంగా ఏముంది, నువ్వు ఎందుకు అలా చేశావు అన్నది నీకు ఆయనకి చెప్తే ఇంకెవరికి తెలియదు. అవునా? మనతో పాటు 24 గంటలు ఉండే మన భర్తకో భార్యకో తల్లికో చెల్లికో ఎప్పుడూ తెలియకపోవచ్చు, కానీ మన ప్రతి కష్టం మన ఆలోచన ప్రతిదీ ఆయనకి మాత్రం తెలుస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే భగవంతుడితో అంత అనుసంధానం మనం ఏర్పరచుకుంటున్నామో అంటే భగవంతుని కూడా నువ్వు ఉన్నావు అని నమ్మకం. భగవంతుని ఏదో విగ్రహంలా కాకుండా ఆయన నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు అనేంత నమ్మకం పెట్టుకుంటే అంటే భక్తిలో ఇంకా అది హయ్యెస్ట్ ఫామ్ అనమాట. ఆ స్థాయికి నువ్వు వెళ్తే అప్పుడు తప్పకుండా చూసుకుంటాడు. మనం ఎన్ని కథలు వింటాం, భక్త ప్రహ్లాద తెలుసు కదా, ప్రహ్లాదుడి చరిత్ర. ఆయన ఎక్కడున్నాడు? అన్ని చోట్ల ఉంటాడు. సర్వవ్యాపి నారాయణుడు అంటాడు. ఇందుగలడు అందులేడని తెలుసు కదా. ఆయన ఎక్కడంటే అక్కడే ఉంటాడు, అన్నీ వింటుంటాడు. నీకు ఏదన్నా కష్టం వచ్చినా నష్టం వచ్చినా చెప్పడానికి అయ్యో నేను ఇక్కడ లేనే, నేను చాలా దూరంగా ఉన్నానే అనుకోక్కర్లేదు. నీ తల్లిలో తండ్రో అన్నో తమ్ముడో ఎవరో ఎక్కడో దూరాలుగా ఉండొచ్చు, కానీ ఈయన మాత్రం ఎప్పుడు మనతోనే ఉంటాడుగా, మన పక్కనే ఉంటాడు.
సో నీకు ఇమ్మీడియట్ ఏ కష్టం వచ్చినా అవైలబుల్గా ఉండేది భగవంతుడే, అవైలబుల్గా ఉండేది అండ్ అన్నీ అర్థం చేసుకునేది మనకి ఎలా కాస్త ధైర్యం చెప్పాలి, ఎలా ఓదార్చాలి, ఎలా ఈ కష్టం నుంచి బయటపడేయాలి, కాస్త సాంత్వన కలిగేలాగా 4 మాటలు ఎలా చెప్పాలి, అయ్యో పాపం ఈ అమ్మాయి ఇంత కష్టపడుతుంది పిల్ల అని చెప్పి బయటపడేయడానికి చూసేది ఆయనే కదా. ఎందుకు ఆయనే మనందరికీ తండ్రి, ఈ సృష్టి మొత్తానికి కారణభూతుడు ఆయనే కదా, సో భగవంతుడే. సో ఆయనకి అపారమైన ప్రేమ ఉంటుంది. మన వాళ్ళందరూ అనుకుంటుంటారు ఏదైనా కష్టాలు వస్తే ఏంటి అసలు భగవంతుడు ఉన్నాడా, ఇన్ని కష్టాలు పెట్టాడు అనుకుంటారు. కష్టాలు పెట్టినప్పుడు భగవంతుడు అనుకుంటారు, కానీ వాడికి మంచి ప్రమోషన్ మంచి ఉద్యోగం వచ్చిందనుకో, నువ్వు ఇచ్చావు ఉద్యోగం నీ వల్ల నాకు ప్రమోషన్ ఇచ్చింది అనుకుంటాడు ఎవరన్నా. సుఖాల్లో జనరలీ తెలుసుకోవాలి. సాధారణ మానవులు మనం అందరం చేసే పని ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం నువ్వు నిజంగా నువ్వు ఉన్నావా 2 రకాలుగా ఉంటారు. ఒకటేమో నాయన నువ్వే తీర్చు అనేవాడు, కొంతమంది ఏమో చాలా బ్రహ్మాండంగా అంటే మంచి హోదాలో మంచి పొజిషన్స్లో ఉండి అన్నీ జరుగుతున్నంత కాలం ఇవన్నీ నా వల్లే అనుకుని ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రం ఆ దేవుడు నాకు ఈ కష్టం ఇచ్చాడు అనుకుంటాడు. నిజంగా దేవుడు అనేవాడు ఎప్పుడూ ఎవరికి మనకి కష్టం ఇవ్వడు. మనం ఇన్ని జన్మల నుంచి పోగు చేసుకుంటూ ఏదైతే వస్తున్నామో అదే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం. ఆయన అలా చూస్తూ ఉంటాడు అంతే. నువ్వు ధర్మంగా బతుకుతూ ధర్మంగా ఉంటే మాత్రం ఆయన వీటిని తట్టుకునే శక్తిని మనకి ఇస్తాడు. భక్తి వల్ల అందరికీ వచ్చేది ఏంటి, అందరూ ఏమనుకుంటారంటే ఇప్పుడు మనం ఇంత ముందు కాలంలో 30-40 సంవత్సరాల క్రితం వెళితే మన ఇళ్లల్లో ఊళ్ళల్లో మన అమ్మమ్మలు వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటూ పద్యాలు పాడుకుంటూ పనులు చేసుకునేవాళ్ళు, వినేవాళ్ళం కదా. వాళ్ళు పనులు చేసుకునేటప్పుడు కూడా ఏదో పాడుకుంటూ ఉండేవాళ్ళు. అసలు ఇంకా ఏంటి పాత రోజుల్లో చూడు, పిల్లలందరికీ కూడా పిల్లలకి ఆ రోజుల్లో భగవంతుడి పేర్లే ఎక్కువ పెట్టేవాళ్ళు. ఎందుకు ఆ విధంగానన్నా కనీసం వీడు భగవంతుని తలుచుకుంటాడని కాస్త వాళ్ళు పిలవటంలో కృష్ణ కృష్ణ అని పిలిచినా, శివ అని పిలిచినా, రామ అని పిలచడం, ఏదో హనుమాన్ పిలిచినా, ఇలా పిలుస్తామే రామాని అలా పిలిచినప్పుడు ఎందుకు అది భగవంతుని ఈ విధంగానే వీళ్ళు తలుచుకుంటారు, అట్లా పేర్లు పెట్టేవాడు. ఇప్పుడంటే మోడర్న్ టైమ్స్ వచ్చేసి మోడర్న్ పెట్టుకుంటున్నాం మనం. సో ఏంటంటే భగవంతుడి మీద అపారమైన ప్రేమ కలిగి ఉండడం అసలు భక్తి అంటే. సో దానికి అంత నమ్మకం గురి కుదరాలంటే గబుక్కుని ప్రతి ఒక్కడికి అంత వచ్చేది కదా. అందుకు నేను చేస్తానంటే నాయన నువ్వు ఈ లలితా సహస్రనామం చదువు, ఈ స్తోత్రం చదువు, సుందరకాండ పారాయణం చెయ్యి, ఏదో చెప్తాం కదా. ఇలా లేకపోతే రామాయణం చదవండి, భారతం చదవండి, భాగవతం చదవండి, నారాయణీయం పారాయణ చేయండి, ఇట్లా రకరకాలు చెప్తాం మనం వింటుంటాం. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి, చాలా మంచిది. ఇలా చేయటం వల్ల ఏంటంటే మొట్టమొదటి ఏంటి, ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా ఎంతో మహానుభావులాంటివైన వాళ్ళు ఈ ప్రపంచానికి అందించినవి. ఒక విష్ణు సహస్రనామం కానీ, ఒక లలితా సహస్రనామం కానీ, ఇవన్నీ మహాభారత రామాయణాలు కానీ, నారాయణీయం కానీ, ఇవన్నీ మహాపురుషులు మనకి అందించినవి, భగవంతుడు అందించినవి మనకి. వాటిల్లో ఎంతో శక్తి ఉంటుంది వాటిని మనం చదివేటప్పుడు కానీ వినేటప్పుడు కానీ. ఇంకొకటి ఏంటంటే మనకి భగవంతుడి ముందు గురి కుదరాలి, ఆ ఆలోచనలోకి ఎప్పుడు కంటిన్యూస్గా ఉండాలి అంటే ఇప్పుడు నువ్వు లలితా సహస్రనామం చదువుతున్నప్పుడు సాధారణంగా ఏదైనా విష్ణు సహస్రనామం కానీ ఏ స్తోత్రం చదివేటప్పుడు మెకానికల్గా చదువుకుంటూ వెళ్ళిపోకూడదు. సో వాళ్ళకి చెప్పమన్నారు కదా, చదువుతున్నప్పుడు ప్రతి క్షణం ఆ రూపాన్ని తలుచుకుంటూ చదవాలి మనం. ప్రతి నామం కూడా విష్ణు సహస్రనామాల్లో 1000 నామాలు, 1000 నామాలు ఒక్కొక్క నామానికి ఆయన యొక్క ఒక్కొక్క విశిష్టతని గుణాలని వివరిస్తుంటాయి. మనం ఆ రూపాన్ని తలుచుకుంటూ చదువుతూ ఉంటాం. అప్పుడు ఏమవుతుంది, మనకి ఆ రూపం మీద మనకి ఆ కాన్సన్ట్రేషను నమ్మకం కుదురుతుంది, గురి కుదురుతుంది కదా. పోనీ ఒక్కొక్క నామానికి మనం అర్థం తెలుసుకుని కాన్సన్ట్రేషన్ తెచ్చుకునేంత లేకపోయినా కనీసం ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతున్నంతసేపు వెంకటేశ్వరాన్ని మనసులో తలుచుకోవాలి. సాధారణంగా చాలామంది ఏంటంటే ఈ పారాయణ చేసేటప్పుడు మెకానికల్గా చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం మనం, అవునా? అలా కాకుండా ఏది పారాయణ నేను అందరికీ చెప్తాను, ఏ పారాయణాలు చేస్తున్న స్తోత్రాలు అవన్నీ కూడా పారాయణం చేస్తున్నంతసేపు భగవంతుని తలుచుకుంటూ ఉండండి. ఆ రూపం తలుచుకుంటూ ఉంటే మనకి ఏమవుతుంది, ఇలా రాను 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 ఆ రూపం మన మదిలో బాగా గట్టిగా చేరుకుంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, నీకు ఏదైనా కష్టం అత్యాలు కలిగిందనుకో,
కష్టం అనేది మనకి చెప్పి రాదు కదా, ఏ టైంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు మనకి. అలా వచ్చినప్పుడు వెంటనే ఆ క్షణంలో నీకు ఆ రూపం గుర్తు రావాలి. అది ఎప్పుడు గుర్తు వస్తుంది? రెగ్యులర్గా మనం చేస్తూ ఉంటే, అప్పుడప్పుడు చేస్తుంటే గుర్తు, అప్పుడు ఆటోమేటిక్గా మనకు గుర్తు వస్తుంది. వెంటనే ఆయన తలుచుకుంటాం, మనం భగవంతుని తలుచుకోవటం. అది నిత్యం అలవాటు లేకపోతే రాదు కదా ఉన్నట్టు మనకి. అందుకని చెప్తారు. ఇంకొకటి ఏమిటి, ఎప్పుడు ఇందా చెప్పానే, ఈ కష్టం ఇలా జరుగుతున్నప్పుడు ఏదైనా కష్టాలు తట్టుకునే శక్తి భగవంతుడి మీద కనుక భక్తి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. నార్మల్గా మామూలు కంటే కూడా మనకి భగవంతుడి మీద భక్తి వల్ల, ఏదో భక్తి అనగానే అందరూ ఎక్స్ట్రీమ్ దాంట్లో పడిపోయి ఏదో సన్యాసంలో వెళ్ళిపోతారేమో అనుకుంటారు. అలా కాదు అసలు. భగవంతుడి మీద నమ్మకము భక్తి ఉన్నవాళ్ళు డే టు డే లైఫ్లో నువ్వు ఏ రంగంలో ఉండని, ఐటీ అవని, మెడికల్ అవని, బ్యాంకింగ్, ఫైనాన్స్, స్పోర్ట్స్, లేకపోతే ఇంజనీరింగ్, దేంట్లో ఏ లైన్స్లో ఎక్కడ ఉన్నా కూడా, ఒక ఐటీ ఫీల్డ్లో ఉన్నా, ఏ ఫీల్డ్లో ఉన్నా మనకి ఆ ఫీల్డ్, ఇప్పుడు ప్రతి ఉద్యోగం తర్వాత ఏవో ఒకటి వస్తూ ఉంటాయిగా. ఒక్కోసారి పక్క వాళ్ళతో ఏదో ప్రాబ్లం రావచ్చు, మన మేనేజర్తో ఏదో ప్రాబ్లమ్స్, ఏదో ఇష్యూస్ ఏవో వస్తూనే ఉంటాయి. ఇటువంటివి వచ్చినప్పుడు గబుక్కని మన మనశ్శాంతి పోయి మనం చాలా బాధపడిపోయి ఇదైపోతాం, కుంగిపోతాం. అటువంటిప్పుడు ఏంటంటే భగవంతుని మీద నమ్మకము భక్తి ఉన్న వాళ్ళకి ఇటువంటివి తట్టుకునే శక్తి ఉంటుంది, మనకి తట్టుకునే శక్తి వస్తుంది అన్నమాట. అందుకోసం అందరూ చెప్తారు, పెద్దవాళ్ళు అందరూ, ఆయన కాస్త భగవంతుని మీద భక్తి కలిగి ఉండండి, డివోషను, భక్తి, నమ్మకం అవి కలిగి ఉండండి. అది కూడా ఇందాక చెప్పానే, దీంట్లో కూడా ఏంటంటే మెకానికల్గా చేయకూడదు. ఏంటి, కొంతమంది అనుకుంటారు నేను రోజు 21 సార్లు పారాయణం చేస్తాను, ఇట్లాగా ఏదో ఒకటి అనుకుంటారే. సో అప్పుడు ఏమవుతుంది తెలుసా, నువ్వు ఆ నెంబర్ మీద దృష్టి పెడతారు వాళ్ళు, ఏదో ఒక నామం. కొంతమంది ఏమనుకుంటారంటే తల్లి, అప్పుడప్పుడు అంటే సార్ నేను ఈరోజు 1000 నామాలు జపించాను, 1000 సార్లు నామం జపించాను, లేకపోతే 2000 సార్లు జపించాను అని చెప్తారు. ఆ జపించటం ఏ నామం అయినా మంచిది, కానీ నామం జపించినంతసేపు నువ్వు నామం ఎందుకు జపిస్తున్నావు? ఆ భగవంతుని కూడా తలుచుకుంటూ ఉండాలి, అవునా? భగవంతుని తలుచుకోకుండా నీ నెంబర్ మీద పెట్టుకుంటే ఎట్లా నువ్వు? అవును కదా, నీ నెంబరే కౌంట్ చేస్తూ పోతున్నావు. కానీ నువ్వు ఇప్పుడు ఏదో ఓం నమో నారాయణయ ఏదో అనుకుంటాం మనం. నాకు అప్పుడప్పుడు చెప్తారు కొంతమంది, సార్ నేను ఈరోజు 1100 సార్లు తలుచుకుందాం అనుకుంటున్నాను, అదే పారాయణం చేద్దాం అనుకుంటున్నాను, రోజుకి 1000 సార్లు చేస్తున్నాను ఏదో చెప్తుంటాయి కదా, వింటుంటామే. సో ఆ 1000 సార్లు చేస్తూ అంటే వాళ్ళు అరగంట గంట కొంచెం చేస్తారా? చేసేటప్పుడు నువ్వు ఇలా అనుకుంటూ కూడా నీ నెంబర్ మీదే ఉంటుంది నీ కాన్సన్ట్రేషన్. ఈయన కనిపిస్తాడా మన కంట్లో? ఆయన కనపడ్డు. ఓం నమో నారాయణ అనుకుంటే ఈ నెంబర్ 5, 6, 8 ఇది లెక్క పెడుతూ ఉంటాం. బట్ ఎప్పుడు భగవంతుని మీద నువ్వు ఏ స్తోత్రం చదువుతున్నా, ఏ నామం చదువుతున్నా అదే పెట్టుకోవాలి, కౌంట్ మీద, నెంబర్ మీద పెట్టుకోకూడదు. ఇప్పుడు మనం ప్రతి క్షణం బ్రీతింగ్ చేస్తాం, ఇన్నిసార్లు తీసుకుంటాం. మనం బ్రీతింగ్ మీద ఇన్నిసార్లు లెక్క పెట్టుకుంటున్నాం మనం, కానీ అది లేకపోతే బతకగలమా? బ్రీతింగ్ లేకపోతే బతకలేం. కానీ 1 నిమిషానికి ఎన్నిసార్లు చేస్తాం, 1 సెకండ్కి ఎన్నిసార్లు బ్రీతింగ్ చేస్తాం, మన హార్ట్ బీట్ ఇవన్నీ మనకు తెలుసు కదా. ఇంత బ్రీతింగ్, దీన్నే మనం లెక్క పెట్టుకుంటూ బ్రీతింగ్ చేయట్లేదు కదా. సో మన బ్రీతింగ్ అనేది ఏమిటి, మన అసలు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, మన శ్వాస అంతా ఆయనే, శ్వాస రూపంలో మన లోపల తిరిగేది ఆయనే. నువ్వు ఇది బ్రీతింగ్ మాత్రం నువ్వు లెక్క పెట్టుకోకుండా చేస్తున్నావు. నువ్వు నామం చదువుతున్నప్పుడు ఎందుకు లెక్క పెట్టుకోవాలి? ఈ లెక్క మీద నెంబర్ పెట్టుకుంటే నువ్వు భగవంతుని మీద ధ్యానం దృష్టి ఎక్కడ ఉంటుంది మనకి? అవునా? అసలు చదివమని చెప్పేవాళ్ళు ఎందుకు చెప్తారు? ఏమైనా పెద్దవాళ్ళు మనకి, నాయన నువ్వు 1000 సార్లు పారాయణం చే, నామం చెయ్యి అంటారు. నామం ఎందుకు చెవింటారు? నామం చేస్తున్నంతసేపు ఆ రూపాన్ని తెలుసుకుంటాం మనము. ఆ రూపాన్ని తెలుసుకుంటే ఆ రూపం నుంచి శక్తి మనలో ప్రసరిస్తుంది. ఇప్పుడు భగవంతుడి రూపాలు ఎంతో శక్తివంతమైనవి ఉంటాయి కాబట్టి, నామంకి రూపానికి అంత శక్తి ఉంటుంది కాబట్టి నామం చదువుతూ రూపాన్ని కూడా తలుచుకుంటూ ఉండాలి. అప్పుడు దానికి ఒక పరిపూర్ణత సిద్ధిస్తుంది, మనం అనుకున్న పని నెరవేరుతుంది, మనకి ఆ ప్రశాంతత చేకూరుతుంది. చాలా చక్కగా చెప్పారు గురువుగారు, మనసుకి ప్రశాంతంగా హాయిగా ఉంది. నిజంగా స్వామివారిని, మనకి ఇష్ట దైవాన్ని అలా తలుచుకొని మొక్కుకున్నప్పుడు మనకు వచ్చే మనోధైర్యమే వేరని చెప్పారు. చాలా భక్తికి ధర్మం తోడవుతే పరిపూర్ణం అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎందుకు గురువుగారు అలాగా? ఇప్పుడు తల్లి, భక్తి ధర్మం అని లాతుక్కునే ఉంటాయి. జీవితంలో ధార్మికంగా ఉండకుండా
అసలు ధర్మం అంటేనే అవతల మనిషిని కష్టపెట్టకుండా ఉండటం. అన్నిటికంటే తేలిక భాషలో చెప్పాలంటే ఏమిటి ధర్మం అంటే, అవతల వాళ్ళు నీకు ఏది చేస్తే నీ కష్టం అనిపిస్తోందో అది నువ్వు ఇంకోళ్ళకి చేయకు అని నిర్వచిస్తాను, పెద్దలు అంటారు. అది అన్నిటికంటే అత్యుత్తమమైన ధర్మం అది. సో భక్తి అనేది, ఇప్పుడు సపోజ్ నేను ఇందా చెప్తున్నట్టు మనం భక్తి అని ఏదో పూజలు యజ్ఞాలు యాగాలు చేస్తూ పోతాం అనుకో, దానికి ధర్మం కూడా తోడైతేనే, అంటే మనం నిత్యం ధార్మికంగా జీవిస్తూ ఉంటే ఆ భక్తికి రెండు తోడైతేనే అప్పుడు పూర్తి ఫలితం మనకు వస్తుంది. అలా కాకుండా మనం సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇట్లాగే ఇంకో పారాయణం అని నాకు అనుకున్నామే. సో ఎవరో చెప్తారు నీకు ఏదో కష్టం నుంచి బయటపడడానికో, లేకపోతే మనకి మనసు బాగుందనో. ఈ మధ్య అన్నీ ఏంటంటే రకరకాల మెకానికల్గా అయిపోయినట్టు సార్. కొంతమంది సార్ వాళ్ళు ఎవరో చాలా పెద్ద గ్రూప్ అండి, వాళ్ళు 50 సార్లు పారాయణాలు చేసేస్తున్నారు, నేనేమిటో చాలా వీళ్ళే జనరల్గా అవతలు చాలామంది ఏంటంటే ఏమనుకుంటారు, అవతల వాళ్ళు ఏదో గెయిన్ చేస్తున్నారు, నేను కోల్పోతున్నానని చెప్పి దానికోసం చేస్తారు. అర్థమైందా? పక్కింట్లో ఆవిడండి, ఆవిడ 50 సార్లు పారాయణం చేస్తుందండి, నేను 2 సార్లు కూడా వేయలేకపోతున్నానండి, ఈవిడ ఒకటే ఫీల్ అయిపోతుంటుంది. ఎవరెవరు వీలుని బట్టి, ఎవరెవరు కన్వీనియన్స్ని బట్టి వాళ్ళు చేయటం. కానీ అండ్ దానికి కూడా ఏంటి ఇందా చెప్పానే, అన్నిటికీ ముందర నువ్వు పొద్దున పారాయణం అది చేసినే ఓకే చేస్తున్నావు, అది ఒకటి మన ప్రశాంతత కోసమో, మన అలవాటు కోసమో, లేకపోతే ఒక పర్టికులర్ కారణం కోసమో చేసుకుంటూ వెళుతున్నాం అనుకుందాం. ఏదో ఒక కోరికను చేయటం, ఆ నిత్యం మనకు అలవాటు ఉండి చేస్తున్నాం అనుకుందాం. కొంతమందికి రోజు పూజ చేయటం అలవాటు కదా, రోజు పూజ చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ వెళ్తారు కదా. అలా వెళ్తున్నప్పుడు పొద్దున అయిపోయి 1 గంట అయిపోయి పూజ చేసుకుని బయటపడిపోతాం. బయటపడితే మన ఉద్యోగం మనం వాటిలో వెళ్తాం. ఇలా వెళ్తున్నప్పుడు కూడా డే అంతా కూడా మనం ధర్మంగా ఉండాలి. ప్రతి విషయంలో ధర్మంగా ఉంటేనే నీ భక్తి పొద్దున చేసిన పూజకి ఫలితం సిద్ధిస్తుంది. అలా కాకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే నీ కింద వాళ్ళని విసుక్కుని, నీ పై వాళ్ళతో ఏదో దెబ్బలాట పెట్టుకుని, ఇంకేదో లేనిపోని సమస్యలు, ఒకళ్ళని ఎవరో అన్యాయంగా 4 మాటలు మాట్లాడి ఇవన్నీ చేస్తామనుకో, ఇవన్నీ కూడా అధర్మం కిందే వస్తాయి. అలాగే ఎవరికో ఇవ్వాల్సింది ఏదో, సపోజ్ వాళ్ళు నువ్వు ఎవరి దగ్గర డబ్బు తీసుకుంటావు, ఫలానా టైంకి ఇస్తానంటావు, అది ఇవ్వకుండా 2-3 సంవత్సరాలు చేస్తున్నావు అనుకో, ఇంత డిలే చేస్తుంటే అవతల మనిషికి నీకేదో కష్టంలో ఇచ్చిన వాడే కదా అవతల మనిషి. నువ్వు ఫలానా టైంకి ఇస్తానంటావు, కానీ మనం ఇవ్వకుండా ఇదిగో అదిగో అని ఇక తీసుకునేటప్పుడు చాలా సంతోషంగా తీసుకుంటాం, ఇవ్వడానికి మాత్రం అందరికీ ఒకంత మనసు రాదు తిరిగి ఇవ్వడానికి. అవునా? ఏదైనా కష్టం ఉంది కానీ ఇవ్వగానే పాపం ఎవరు ఇస్తారు, ఇదిగో 6 నెలలు 3 నెలలు ఇలా చేసుకుంటూ పెడుతున్నావు అనుకో. ఇలా చేసుకుంటూ పోతూ నీ పూజ మాత్రం పొద్దున్న రోజు పూజ చేసుకుని అతను మళ్ళీ ఫోన్ చేస్తుంటాడు, ఇదిగో కాదు రేపంటావు, ఎల్లుండి అంటావు. సో డే టు డే లైఫ్లో ప్రతి విషయంలో మనం ధర్మం ఆచరించాలి. ధర్మంగా ఉన్నప్పుడే నీ భక్తి కూడా పరిపూర్ణత సిద్ధిస్తుంది, దానికి లభిస్తుంది. లేకపోతే నువ్వు ఈ స్తోత్రాలు చేయడం, పారాయణం చేయడం ఇవన్నీ చేస్తూ ధర్మంగా ఉండకపోతే భగవంతుడు ఎప్పుడూ కూడా దాన్ని ఏమాత్రం ఒప్పుకోవడానికి కాదు, అసలు క్షమించడు కూడా అని చెప్పాల్సి వస్తుంది. కానీ అన్నిటికంటే ఆయన చూసేది మనిషి. ఇంకా నీకు భగవంతుడి మీద రోజుల శ్లోకాలు ఇవి చేసుకునేంత శక్తి సామర్థ్యాలు లేకపోయినా ధర్మంగా కేవలం ధర్మంగా ఉండటం వల్లనే కూడా భగవంతుడి దగ్గరగా ఉంటాం మనం. అది అన్నిటికంటే ముఖ్యమైనదన్నమాట. అది ఈ కాలంలో అదే కదా లోపించింది. అన్ని చోట్ల చూస్తున్నాం, మనుషులు ఎవరిని చూసినా ఒకళ్ళొకళ్ళు మోసాలు చేయటం, అన్యాయాలు చేయటం, ఇవే ఎక్కువ. సో అసలు ధర్మం అంటేనే భగవత్ స్వరూపం అంటాం. ఏదైనా మనిషి అనమాట ధర్మం ఆచరించేవాడైతేట ఆ మనిషిని చూస్తుంటే మనకు తెలుస్తుంది, ఆ మనిషి దగ్గర ఎంతో తేజస్సు ఉంటుంది. అసలు ఆ మనిషి నడిచొస్తుంటే భగవంతుడు నడిచొస్తుంటే ఉంటుంది అని చెప్తారు. ఎందుకంటే ధర్మం అనేది స్వరూపమే, భగవంత్ స్వరూపమే ధర్మం అన్నమాట. అది అందుకని భగవంతుడి ఎదులా ఎంతో భక్తి ఉండటం అనేది, దానికి ధర్మం కూడా తోడవ్వాలి. ధర్మంగా ప్రతి దాంట్లో ఏంటి పొద్దునేచి రాత్రి దాకా మనం చేసే అన్ని పనుల్లో, మనం మాట్లాడే వ్యక్తులతో, మనం కలిసే వాళ్ళతో, అందరితో కూడా అందరినీ సమదృష్టితో చూడగలగాలి. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ అని చూడకుండా. సాధారణంగా ఏంటి తల్లి, ఇప్పుడు నన్ను అందరూ అంటుంటారు, నేను ఎన్నో ఇంట్రెస్ట్లు చెప్తుంటాను, ధర్మంగా ఉండండి, అది కాపాడినట్టు మిమ్మల్ని ఏది కాపాడదని. ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళలో మనం ఎన్నో జన్మల నుంచి వస్తూ ఉంటాం కదా.
ఇప్పుడు మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, మన ఆఫీస్లో ఒకళ్ళు ఉంటారు, మనం బయటకు ఎక్కగానే నువ్వేదో క్యాబ్ ఎక్కుతావు ఎవరో ఉంటారు. వీళ్ళందరూ ప్రతి మనిషితో రోడ్డు మీద నడుస్తుంటే నువ్వు ఏదో షాప్కి ఏదో కొనుక్కుంటావు, షాప్లో ఎవరో ఉంటారు వాళ్ళు. అవునా, ఇంటరాక్షన్ మనకి రోజు ఎంతో మందితో ఇంటరాక్షన్ ఉంటుంది కదా, మార్నింగ్ టు నైట్. మనం ఎక్కే బస్సు దగ్గర నుంచి ప్రతి వాళ్ళ దగ్గర నుంచి, నీకు ఎక్కడో టికెట్ తీసుకున్న దగ్గర నుంచి, ఓ షాప్కి వెళ్ళినా, ఓ కూరల షాప్కి వెళ్ళినా, ఓ బట్టల షాప్కి వెళ్ళినా, నీకు అందరితో ఏదో ఇంటరాక్షన్ ఉంటుంది కదా, మార్నింగ్ టు ఈవినింగ్. ఆఫీస్లో కొలీగ్స్ ఉంటారు, లేకపోతే మీ బాస్లు ఉంటారు, ఏదో మీటింగ్లు అవుతుంటాయి, మళ్ళీ ఇంకెక్కడికో బయటకు వస్తాం, హోటల్కి వెళ్తాము, లేకపోతే ఈవినింగ్ వచ్చి ఎక్కడికో సినిమాకి వెళ్తాం, ఏదో ప్రతిరోజు ఎన్నో ఇంటరాక్షన్స్ ఉంటాయి. ఈ ఇంటరాక్షన్స్ అన్నింటిలో ఏంటి, నువ్వు రకరకాల మళ్ళీ సాయంత్రం ఏ గుడికో ఎక్కడికో వెళ్తావు అనుకుందాం, లేకపోతే ఇందాక వెళ్ళి సినిమాకి ఎక్కడికో వెళ్తే, ప్రతిరోజు పొద్దు నుంచి రాత్రి దాకా ఎన్నో రకాల వ్యక్తుల్ని మనం కలుస్తూ ఉంటాం. అవునా, రకరకాల జీవన విధానాల్లో ఉన్న వ్యక్తులు. ఒకళ్ళు అతి సామాన్యమైన జీవితం, ఇంకో రకం జీవితం, ఇంకో జీవితం, అంతే కదా. ఇవన్నీ కూడా ఎందుకు, వీళ్ళందరూ పూర్వజన్మల్లో ఏదో చేస్తున్నారు కాబట్టి ఈ జన్మల్లో ఈ విధంగా ఉంటున్నారు. సో వీళ్ళందరినీ కూడా నువ్వు ఉదయం నుంచి రాత్రి దాకా కలిస్తే అందరినీ సమదృష్టితో చూడగలగాలి మనం. ఎవరిని ఎక్కువ తక్కువగా చూడకూడదు. ఎందుకంటే ప్రతి మనిషిలోనూ భగవంతునే చూడమని చెప్తాం. అది ధర్మం అంటే అనమాట. ఏ మనిషిని అకారణంగా నిందించకుండా అందరినీ సమంగా చూడటమే భక్తికి ధర్మం తోడవటం అంటే అది. అసలు చూడడానికి కూడా నేను ఇంకోటి కూడా చెప్తాను. అసలు ఇన్ని జన్మల్లో మనం కోట్లాది జన్మల నుంచి వస్తాం కదా. సో ఇన్ని జన్మల్లో ఈరోజు ఇలా కలుస్తున్న వాళ్ళల్లో, రోజు కలుస్తున్న వాళ్ళలో ఎవరైనా ఒకళ్ళు ఏదో జన్మలో తెల్లో తండ్రో అవ్వచ్చు కదా. మనకేం తెలుసు, మనకి అన్నో తమ్ముడో తెల్లో తండ్రో ఎవరో అవ్వచ్చు. ఇన్ని కోట్లాది జన్మల్లో ఎవరో మనకి వీళ్ళల్లో. సో ఇప్పుడు మనం మన తండ్రినో తల్లినో కప్పుకొని అకారణంగా నిందించాం కదా మనం. ఓకే, మామూలుగా ఏమన్నాం కదా. వీళ్ళందరినీ కూడా అలాగే చూడొచ్చు కదా. ఎవరో ఏ జన్మలో ఎవరు నీకో వీళ్ళు. అందులో కొంతమంది చూడు ఎంతో అభిమానంగా ఉంటారు మనం అంటే, తెలియకుండా ఎంతో అభిమానం వస్తుంది మన మీద వాళ్ళకి. అవునా, మనకి కొంతమంది మీద వస్తుంది. ఎక్కడో ఏదో చోట కొత్తగా కలుస్తాం, కానీ చాలా అభిమానం వస్తుంది. అన్నీ కావాల్సినవి చూద్దాం, ఏర్పాటు చేయాలి, అన్ని బాగుండాలి, మనుషులు వీళ్ళు బాగుండాలి అనుకుంటుంటామే. సో ఏదో జన్మలో ఏదో బంధం అనమాట. ఆ దృష్టి కనుక మనం పెట్టుకుంటే అందరినీ సమదృష్టితో చూడటం అనేది అత్యుత్తమమైన ధర్మం. ఇలా ఉన్నప్పుడు నువ్వు పొద్దున్న చేసే పూజకు కూడా బ్రహ్మాండమైన ప్రతిఫలం లభిస్తుంది. ఆ పూజకు కూడా అంత సార్థకత జరుగుతుంది. భగవంతుడు అప్పుడు ఎంతో సంతోషిస్తాడు. వీడు ఒత్తిగా నన్ను స్తోత్రాలు చేసి పోవటం కాదు, పొద్దున కూర్చుని పగలంతా కూడా చాలా ధర్మంగా ఉంటున్నాడు అని సంతోషపడతాడు ఆయన. అందుకని లేకపోతే ఊరినే మనకి 1000 కోట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి తిరుమల వెళ్ళిపోయి హుండీలో వేసేస్తున్నారు. డబ్బున్న వాళ్ళు చాలామంది వేస్తారు కదా. ఆయన చాలామంది వేసినంత మాత్రం వాళ్ళకి అన్నీ తీరుతున్నాయా? అందరికీ అన్నీ తీరవు కదా. సో నీకేంటి, ధర్మంగా నువ్వు జీవిస్తున్నావా లేదా అన్నది ఆయన చూస్తాడు. నువ్వు నాకు ఎందుకు చేసావు, నువ్వు నన్ను 1000 సార్లు పొగిడావా, 2000 సార్లు పొగిడావా, లేకపోతే నువ్వు నా హుండలు చూసి 50 కోట్లు వేసావు అని కాదు. నువ్వు ధర్మంగా ఉంటున్నావా లేదా. ఈ జీవి ఎంత ధర్మంగా ఉంటున్నాడు, పొద్దునుంచి అందరినీ శ్రమదృష్టితో చూస్తున్నాడా, ఎవరైనా కష్టం పెడుతున్నాడా, అన్యాయం చేస్తున్నాడా, ఏంటి సొసైటీ కానీ తోటి మనుషులకు కానీ. బికాజ్ ఒక మనిషికి అన్యాయం చేస్తే బాధపడతాడు కదా. మనం బాధపడం, మనకి ఎవరికి అన్యాయం చేస్తే బాధపడతాం కదా. సో అవతల మనిషికి కూడా మనం చేయకూడదు అట్లాగా. ఇది ధర్మం అన్నమాట. సో భక్తికి ధర్మం కూడా తోడైతే అది రక్షించినట్టు ఏది రక్షిస్తుంది మనకి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనం ఎన్నో మన చుట్టూతో చూస్తుంటాం చూడ. మన జీవితాల్లో అన్ఎక్స్పెక్టెడ్ సంఘటనలు జరుగుతుంటాయి. ఏదో రోడ్డు మీదకి వెళ్తాం, మనకి ఏదో యాక్సిడెంట్స్ జరుగుతాయి, ఏవో అనారోగ్యాలు వస్తుంటాయి. ఇవన్నీ కదా. ఇవన్నీ ఎందుకు, పూర్వజన్మల్లో మనం పుణ్యఫలాలను బట్టి పాపాలను బట్టి అనుభవిస్తూ ఉంటాం. సో మనకి ఏదైనా ఇలా జరగాల్సి ఉన్నా కూడా, ఇప్పుడు మనం ఏదో హైవే మీద ఎక్కడికో వెళ్తుంటాం, ఊరు ఏ యాక్సిడెంటో మనకి గబుక్ని పూర్వజన్మలో ఏదో చేసుకున్న పాపం వల్ల ఏదో జరగాల్సి ఉందనుకున్నాం. అయినా ఎప్పుడైతే మనం భగవంతుని మీద నమ్మకం పెట్టుకుని, భగవంతుని మీద అంత నమ్మకం భక్తి పెట్టుకుని ధార్మికంగా బతుకుతుంటే మనం అటువంటివి ఏమన్నా ప్రారంభ కర్మల వల్ల వచ్చేవి కూడా ఆయన పక్కకి తోసిస్తాడు. ఆయన పక్కకి తోసి మనం రక్షిస్తాడు. సో భక్తితో పాటు ధర్మంగా ఉన్నప్పుడు హీ విల్ టేక్ కేర్ ఆఫ్ అస్, మనం రక్షిస్తాడు అనమాట. సో అందుకని అది చాలా మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఏంటి, బయటకు వెళ్ళిన తర్వాత
తిరుమలలో చూస్తాం, ఎన్నో ఆలయాల్లో చూస్తాం, ధర్మో రక్షిత రక్షిత అని ఉంటుంది. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షించండి అంటే మనం దాన్ని బోర్డులు పెట్టి ఫ్రేమ్ కట్టి పెట్టడం కాదు. రక్షించటం అంటే ఆచరించటం. మనం ఆచరించాలి. ఆచరించటమే ధర్మాన్ని ఆచరించడం, దాన్ని రక్షించడం అన్నమాట. మనం ఆచరించి చూపించాలి. అలా ఆచరించినప్పుడు అది మనల్ని రక్షిస్తుంది. ధర్మాన్ని రక్షిస్తుందంటే భగవంతుడు మనం రక్షిస్తాడు. సో భక్తికి ధర్మంకి ఇంత ఇది. అందరూ కూడా ఈ కాలంలో ధర్మంగా బతకాలి అన్నా భయపడతారు. అసలు ధర్మంగా ఎలా బతకాలి, ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఇది సాధ్యమేనా అన్న ఆలోచన అయితే అందరికీ ఉంటుంది. కానీ అందరినీ సమానంగా చూస్తూ ఎవరి మనసును ఒప్పించకుండా ఆనందంగా ఉంటే చాలు అని చెప్పేసి ధర్మాన్ని ఇంత తేలికగా ఆచరించవచ్చు అని చెప్పారు గురుగారు. సింపుల్గా అదే మనం పురాణాల నుంచి మనం అప్పుడు కథలన్నా చూడు, ఎంతో ధర్మంగా బతికిన వాళ్ళంతా ఎంతో సౌమ్యంగా ఉంటారు. ధర్మాత్ములు అనుకున్న వాళ్ళు. ఎందుకు మనం పంచపాండవుల్లో ధర్మరాజు అంటాం, ధర్మాత్ముడు అంటాం. ఎంతో సౌమ్యంగా ఉండేవాడు ధర్మాత్ముడు. ధర్మరాజు ఎప్పుడూ కూడా ఏమాత్రం సహనం కోల్పోకుండా ఉండేవాడు. ఈ రోజుల్లో మనందరికీ ఏంటంటే ప్రతి చిన్నదానికి అసహనం సంయమనం లేకపోవటం, అంతే కదా. ప్రతి చిన్నదానికి గౌరవం మనకి కోపం వచ్చేస్తుంది, ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఇవి రానికుండా ఉంచుకోవాలి. అన్నింటినీ ఆ ఎమోషన్స్ అన్నింటినీ కంట్రోల్ చేసుకుంటూ ఉంటే మనకు అప్పుడు ఈ శక్తి వస్తుంది అన్నమాట. ఇవన్నీ తట్టుకునే శక్తి, ధర్మం వైపు వెళ్ళే శక్తి వస్తుంది మనకు అప్పుడు, ధర్మానికి కూడా. గురుగారు మీరు ఇంజనీరింగ్ చేశారు కదా గురుగారు, అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి పైన ఇంత భక్తి అసలు ఎప్పుడు ఎలా కలిగింది? అసలు మనకి అందరికీ కూడా చెప్పాలంటే ఆంధ్రదేశంలో, అంటే నేను చెప్తున్నా ఆంధ్ర తెలంగాణ మన రాష్ట్రాలు అనుకో, తెలుగు రాష్ట్రాల్లో కానీ అసలు ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తంలో అందరికీ కూడా చాలామందికి వెంకటేశ్వర అంటే ప్రాణం కదా. ఎంతోమంది కుటుంబాలకి స్వామివారి ఎలవేల్పు. అంత దాకా ఎందుకు, మొన్నటి దాకా అయితే చాలామంది ఇళ్లల్లో పిల్లలకి ఏదో ఒకటి వెంకటేశ్వరం పేరు పెట్టుకునేవాళ్ళు. ముగ్గురు నలుగురు పిల్లలు అంటే ఎవరో ఒకరికి శ్రీనివాసనో వెంకటేశ్వరరావునో ఏదో ఒకటి, శేషాచలనో వెంకటాచలపతిని ఇట్లా వచ్చేది. అలాగే కాకుండా చాలామందికి పేర్లు ముందు వెంకట అని పెట్టుకుంటారు. చాలామంది పిల్లలు వాళ్ళకి ఏంటంటే వెంకటేశ్వరం అంటే అంత నమ్మకం వచ్చి ఈ పేరు ఏదన్నా ముందర వెంకటాన్ని తగిలిస్తారు, ఫస్ట్ వెంకటాన్ని పెడతారు. సో స్వామివారితో బంధం మనందరికీ ఎప్పటి నుంచో తరతరాలుగా అలా వస్తుంది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆరాధ్యదైవంగా వస్తున్నాడు. మా నాన్నగారు చిన్నప్పుడు లేవగానే ప్రతిరోజు స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చదువుకునేవాడు. సుప్రభాతం చదువుకోకుండా ఆయన ఏ పని ప్రారంభించేవాడు కాదు. అంటే ప్రారంభించడు కాదు, కాపీ కూడా తాగేవాడు కాదు. అది కూడా చదవటం కూడా ఏంటి, ఇల్లంతా తిరుగుతూ ఆయన అలా బయట చదువుతుండేవాడు. ఆయన స్నానం చేసి వచ్చేసి చదువుకుంటుండేవాడు. సో అది మాకు అలా మైండ్లో పడిపోయింది. మాకు చిన్నప్పటి నుంచి అది వింటూ పెరిగాం కదా. అసలు ఈ రోజుల్లో అయితే తల్లి తగ్గిపోయింది, కానీ పాత రోజుల్లో 30 సంవత్సరాల క్రితం దాకా కూడా అందరూ చాలామంది పొద్దున్నే రేడియోలో కానీ గ్యాజెట్స్లో కానీ వాళ్ళు ఎవ్రీడే సుప్రభాతం పెట్టుకునేవాళ్ళు. ఇంట్లో సుప్రభాతం పెట్టుకుని పనులు చేసుకుంటుండేవాళ్ళు పొద్దున్నే. అంత అలవాటుగా ఉండేది స్వామివారి. అసలు సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ అనేది తెలియని వాళ్ళు ఉండరు సాధారణంగా. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అనేది అంత ప్రాముఖ్యం అన్నమాట. అంత మహత్తరమైనటువంటి ఎంతో అద్భుతమైన శక్తి కలిగింది సుప్రభాతం. ఆ వినటం వల్ల మాకేంటంటే మా అందరికీ కూడా ఇంట్లో మా అన్నదమ్ములందరికీ ఆ నమ్మకం, స్వామివారి మీద ఆ గురి, ఆ ఆకర్షణ, ఆ స్వామి మీద భక్తి, అంత గురి అలా కలిగే మాకు అప్పటి నుంచి కూడా. స్వామి వెంకటేశ్వర స్వామి అనేది సో వెళ్ళటం ఏంటంటే స్వామి మీద అలా భక్తి కలిగింది మా అందరికీ నమ్మకం. సో వెళ్ళటం ఏంటంటే ఎక్కువగా పాత రోజుల్లో మనకి ఆ కాలంలో ఇంత ఎఫర్డబిలిటీ ఉండేది కాదు కదా. సో ఎప్పుడో మేము 10 ఏళ్ళకో ఎప్పుడో వెళ్ళేవాళ్ళము ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగా వచ్చేసి ఎఫర్డబిలిటీ వచ్చి ఫ్రీక్వెంట్గా అందరూ 6 నెలలకి సంవత్సరానికి వెళ్ళిపోతున్నారు, 2 నెలలకి వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో ఇంత ఎఫర్డబిలిటీ ఉండేది. కానీ మనుషులకి అపారమైన నమ్మకం. అసలు ఏ చిన్నది ఇంట్లో గబుక్కు వేసిన కష్టం కలిగినా వెంటనే ముడుపు కట్టుకుంటామని కట్టుకునేవాళ్ళు. ఎంతో అంత వాళ్ళకి ₹1, ₹10 ముడుపు కట్టుకుని దానికి ఒక పసుపు గుడ్డతో కట్టుకుని
స్వామి నువ్వే రక్షించనేవాడు. ఆ రోజుల్లో మనుషులు కూడా ధర్మంగా ఉండేవాళ్ళు కదా. ఇలా ఉండేది కాదు కాలం. కాబట్టి ఈ పాపం అయ్యో అని చెప్పి ధర్మంగా ఉండి ఎప్పుడైతే ముడుపు కట్టుకున్నాడో ముడుపు కట్టుకుని స్వామి నీ కొండకు వస్తాం, తల్లిలా సమర్పించుకుంటాం ఇట్లానే అనుకునేటప్పుడు వెంటనే ఆయన వాళ్ళ కోరిక తెచ్చి వాడిని చల్లగా చూస్తుండేవాడు. వాడికి అసలు ఆ రోజుల్లో ఏంటంటే కొంతమంది, మా నాన్నగారు అయితే కొంచెం ఇంట్లో మాకెవరికైనా గట్టిగా జ్వరం వచ్చినా కూడా వెంటనే ఒక 10 రూపాయలు ముడుపు పట్టుకునేవాడు. స్వామి తొందరగా వీడికి తగ్గించు అని చెప్పేసి. ఇక జ్వరం పెరిగి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు అదంతా పెద్ద ఇది కదా. ఈ పాపం ఇంత సఫర్ కాకూడదని వెంటనే దండం పెట్టుకునేవాళ్ళు. ఆయన కూడా, నాన్నగారు కూడా అంత ధర్మం ఉండేవాళ్ళు కాబట్టి వెంటనే ఆయన తీర్చేవాడు. ఏదంటే ఆయన తీర్చేవాడు. అట్లా చాలా చాలా ధర్మంగా బతికినవారు ఆయన. అండ్ ఆ కాలంలో చాలామంది అలాగే ఉండేవాడు. ఎంతో సింపుల్గా ధర్మంగా బతికేవాళ్ళు అందరూ కూడా. సో అది మా అందరికీ కూడా స్వామివారి మీద విపరీతమైన గురి ఏర్పడింది, భక్తి ఏర్పడింది. అండ్ అసలు ఆ రూపం కానీ ఆ నామం తలుచుకోవటంలోనే మనకి ఎంతో మాధుర్యం. అసలు మనం మర్చిపోతాం, మనమే మర్చిపోతాం అన్నమాట. అంత ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇంత కష్టపడి తిరుమల వెళ్తాము, మనకి జరిగే దర్శనం ఒక్క సెకను అసలు, అంతే కదా. ఒక్కోసారి ఏంటంటే దూరం నుంచి మనకి జస్ట్ ఆ నామం తప్పితే ఏమీ కనిపించదు. అయినా కూడా మనకి ఎంత ఆనందం వస్తుంది ఒక్కసారిగా. ఏంటంటే ఆ రూపంలో ఆ శక్తిలో ఉన్న ఆకర్షణ, అంత గొప్ప ఆకర్షణ కాబట్టి అన్ని కష్టాలు మర్చిపోయి మనం అటే పరిగెడతాం మళ్ళీ. అలా లాగేస్తుంటుంది మనని ఆ శక్తి. అలాగా చిన్నప్పటి నుంచి మాలో అలా వస్తూ వచ్చింది. అలా నేనేంటంటే రోజు పొద్దున్న స్నానం చేసి నేను ఇప్పటికీ కూడా అప్పటి నుంచి రోజు ఒక్కసారి స్వామివారికి నమస్కారం పెట్టుకుంటాను. ఆయన చల్లగా చూడు, ప్రపంచాన్ని అందరినీ చల్లగా చూడు. ఇది నా పూజ అనమాట. ఇంక తర్వాత నా పనుల్లో నేను పడిపోతుంటాను. ఆ తర్వాత నేను 2001లో నేను మొట్టమొదటి పుస్తకం రాశాను, శ్రీనివాస మహత్యం అని చెప్పి. మొట్టమొదటి, ఇప్పుడు చాలామందికి వెంకటేశ్వర అతకల్పం గురించి బాగా తెలుసు. అది నేను మొట్టమొదటి రాసిన పుస్తకం శ్రీనివాస మహత్యం అని. అది నాకు స్వామివారు ఓ రోజు నా కల్లో కనపడి, నాయన తిరుమల విశేషాలతో ఒక పుస్తకం రాయి అని చెప్తే, ఎందుకంటే తిరుమలలో తల్లి మనం ఇలా చూస్తాం కానీ ప్రతి రాయి, ప్రతి చెట్టుకి అక్కడ కథ ఉంటుంది. అంత విశిష్టమైన ప్లేస్ తిరుమల అంటే అన్నమాట. అందుకనే ఇన్ని లక్షల మంది, ప్రతిరోజు 1,00,000 మంది వీళ్ళు దర్శనం చేసుకొని వస్తుంటారు కదా. సంవత్సరం పొడుగునా వీళ్ళొస్తుంటారు. అండ్ మనం చూడు ఎన్నో చోట్ల వింటుంటాం, ఏమిటి అక్కడెక్కడ నార్త్ ఇండియాలో ఒక ఆలయంలో ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏదో ఉత్సవాలు ఏంటి సంవత్సరానికి ఒకసారో 2 సార్లు ఉత్సవాలు జరిగినప్పుడు 50,000 మంది, 1,00,000 మంది వస్తే పెద్ద స్టాంపీడ్ అయిపోయి పాపం కొంతమంది దెబ్బలు తగిలి, కొంతమంది ప్రాణాలు కలిపి ఇలా జరుగుతుంటుంది అంటామే. అటువంటిది తిరుమలలో నీకు ప్రతిరోజు నీకు 1,00,000 మంది వస్తూనే ఉన్నారు. సంవత్సరం పొడుగునా 1,00,000 మంది వస్తూ ఉంటారు. అందరూ వస్తారు, అందరూ స్వామిని దర్శించుకుంటారు, చక్కగా వెళతారు, అన్నీ స్మూత్గా జరిగిపోతుంటాయి. ఇన్ని సక్రమంగా జరుగుతున్నాయి అంటే ఆయన శక్తి కాబట్టి ఏమిటి అక్కడ కదా. మనం కొన్ని చోట్ల ఎప్పుడో సంవత్సరానికి 1సారో 2 సార్లో నీకు ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడే స్టాంపీడ్ అయ్యి గందరగోళం అయిపోతుంటే, ఇక్కడ రోజు నీకు అవుతున్న చోట్ల అంత శక్తివంతుడు అనమాట ఆయన. ఈ సృష్టి మొత్తాన్ని అలా కాపాడుతున్నాను. సో అది అక్కడ ఎన్నో విశేషాలండి. మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాం, కానీ ఏంటి అసలు ఆ స్వామి ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు. మనం ఆనంద నిలయం అంటాం, బంగారు గోపురం ఆనంద నిలయం అంటాం ఆయన స్వామి ఉన్న గర్భగుడిని. ఈ ఆనంద నిలయానికి పైన గోపురం ఎప్పుడు వచ్చింది, అసలు దాన్ని ఆనంద నిలయం అని ఎలా అంటాము. అలాగే ధ్వజస్తంభం, ప్రతి దాని వెనకాల ఎన్నెన్నో పైన. అలాగే తిరుమల కొండ మీద 1008 పుణ్యతీర్థాలు ఉన్నాయి ఆ కొండల్లో. మనం అందరికీ మామూలుగా ఏదో పాప వినాశనం, ఆకాశగంగా అని చూస్తుంటాం, ఈ 2 వింటాం ఎక్కువ కదా. కానీ అలాగే కోనేరు ఉంటుంది, పక్కనే పుష్కరిణి ఉంటుంది కదా, స్వామి పుష్కరిణి వింటాం. దాంతోపాటు ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ చెప్తాం. కానీ అసలు ఆ శేషాచల పర్వతాల్లో 1008 పుణ్యతీర్థాలు ఉంటాయి. వాటిల్లో 108 తీర్థాలు ఇంకా ప్రశస్తమైనటువంటివి చాలా. వాటిలో 7 తీర్థాలు ఇంకా ప్రశస్తమైనటువంటి తీర్థాలు. ఆ 7 తీర్థాలు మన వాళ్ళకి అందరికీ తెలిసినవి, యాక్సెస్ అయినవి. మిగిలిన చాలా తీర్థాలు ఏంటంటే ఎక్కడో అడవుల్లో లోపల ఉంటాయి, మనం యాక్సెస్ వెళ్ళాలి ఈజీగా, తేలిగ్గా వెళ్ళాం. సో అంత పవిత్రమైన ప్రదేశం. సో స్వామి అప్పుడు నాకు కల్లో కనపడి చెప్పాడు,
నాయన నువ్వు శ్రీనివాస మహత్యం అనే పేరుతో ఒక పుస్తకం రచించు, ఈ విశేషాలన్నిటితో కూడా ఇవి నీకు స్ఫురణకు వచ్చేలా నేను చేస్తాను, నీకు నువ్వు ఇది ఒక యజ్ఞంలా తీసుకుని చెయ్యి, రాయి అని అంటారు. అప్పుడు నేను ఒక 7-8 నెలలు పట్టింది నాకు ఆ పుస్తకం రాయడానికి. తర్వాత కాలంలో ఈ పుస్తకాలు తర్వాత నేను ఇప్పటికీ 32 పుస్తకాలు రాశాను. ఈ పుస్తకాలన్నీ కూడా కొన్ని పుస్తకాలు అయితే 4 రోజుల్లో కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి. నెల 2 నెలల్లో కొన్ని రాస్తున్నాను, 4-5 రోజుల్లో రాస్తున్నాను, ఇలా రాసి ఉన్నాయి. కానీ ఆ పుస్తకం మొట్టమొదటి పుస్తకం మాత్రం దాదాపు 8 నెలలు పట్టింది నాకు. అండ్ 8 నెలలు నేను ఒక దీక్షగా తీసుకుని నేల మీద పడుకునేవాడిని నేను. 8 months. బికాజ్ ఆయన మనకి అనుగ్రహించడం అంటే సామాన్య విషయం కాదు కదా. ఆయన కల్లో కనపడి ఆమె పుస్తకం రాయన అని అంటే ఎంత అదృష్టం అది మనకి. అది అలా యజ్ఞంలా తీసుకుని మధ్యలో ఒక వారం రోజులు తిరుమల వెళ్ళి అక్కడే ఉండి కొండ మీద రాసుకున్నాను నేను. నాతో కూడా స్నేహితుని తీసుకెళ్ళి వారం రోజులు ఉండి, అండ్ తర్వాత మ్యాన్స్క్రిప్ట్ అంతా రాస్తాం కదా, మనం రాసుకుంటాం చేత్తో ఆత్మకథ ఉంటుంది, అది తీసుకుని నడిచెక్కాను నేను కొండెక్కి శ్రీవారి పాదాలని ఉంటుంది, అక్కడ పెట్టి నాయన ఇది నాకు ప్రింట్లో చూసుకునే భాగ్యం ప్రసాదించు అని. ఏంటంటే తల్లి, పాతకాలంలో ఎందరో మహానుభావాలు అనమాట రాసిన పుస్తకాలు, పెద్ద పెద్ద గ్రంథాలు అసలు బయట జనబాహుల్యానికి రాకుండా ఆగిపోతాయి. సగం సగంలో ఆగిపోయిపోయి ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి. ఏమి మనం ఇప్పుడు ఇన్ని పుస్తకాలు ఇన్ని మించి వింటుంటావా? ఎన్నో కొంతమంది మహానుభావాలు రాసినవి మధ్య మధ్యలో ఆగిపోయినవి కూడా ఉన్నాయి కొన్ని. ఏంటి సో పుస్తకం పూర్తిగా వచ్చి ఈ రోజు నలుగురికి తెలవాలి, ప్రపంచంలో అందరికీ వెళ్ళాలి, నలుగురు జీవితాలు బాగుండాలి, దీనివల్ల సమాజానికి ఉపయోగపడాలి, తెలవాలి అంటే ముందు మనకి ఏంటంటే ఎంతో భగవద్ అనుగ్రహం ఉండాలి దానికి. ఆయన అనుగ్రహం ఉంటేనే అది సాగుతుంది ముందుకి, అంతే కదా. అసలు ఏ పని సాగాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. అటువంటిది ఆయన గురించే రాస్తున్నాం అంటే ఎంత ఉండాలి? అసలు ముందు రాయడానికి మనకి ధైర్యం ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి. ఒక అక్షరం పెట్టాలన్నా మనం ఎంత ధర్మంగా ఉండాలి ఆయన గురించి రాసేటప్పుడు మనం. అందుకని వెళ్ళి వారం రోజులు ఉండి మ్యాన్స్క్రిప్ట్ తీసుకుని నేను కొండ నడిచెక్కి కొండ మీద శ్రీవారి పాదాలు అని ఒక ప్రదేశం ఉంటుంది, అక్కడ ఆయన పాదాలు ఉంటాయి. నారాయణగిరి అంటారు, అక్కడ ఉంటాయి అన్నమాట. మన వాళ్ళ నమ్మకం ఏంటంటే స్వామివారు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు మొట్టమొదట ఆ ప్రదేశంలో దిగారు అని. ఆ ప్రదేశం నుంచి అక్కడి నుంచి ఇప్పుడున్న ఆలయం దగ్గరికి ఇక్కడికి వచ్చి నించున్నారు ఈయన అని అనుకున్నాము. సో ఆ పాదాల దగ్గర మనం తీసుకెళ్ళి మన గర్భాలయంలో మనం వెళ్ళలేం కదా అక్కడికి, అక్కడ గుళ్ళకి మన మిగతా ఆలయాల్లో ఇక్కడ మనం పెట్టినట్టు చేయలేం. కాబట్టి ఆ శ్రీవారి పాదాల దగ్గర ఈ మ్యాన్స్క్రిప్ట్తో పెట్టుకుని ఓ రోజు పూజ చేసుకుని, స్వామి ఇప్పుడు ఇలా పూజ చేస్తున్నాను, మళ్ళీ 2 నెలలతో దీన్ని ప్రింట్ చేసుకుని నీ దగ్గరికి వస్తాను, నాకు ఆ భాగ్యం ప్రసాదించు అంటే, అలాగే ఆయన అనుగ్రహించి ఆ పుస్తకం మళ్ళీ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మొదటి కాపీలు తీసుకుని మళ్ళీ కొండ నడిచేకి మేమందరం కుటుంబం అంతా మళ్ళీ శ్రీవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి అప్పటి నుంచి ఆ పుస్తకం అలా జరిగింది. అది ఎంతోమందికి నిత్యపారాయణలాగా అయిందనమాట. సో అప్పుడు ఆ పుస్తకం రాస్తున్న రోజుల్లో ఎన్నో అనుభవాలు జరిగాయి నాకు ఆ స్వామితో. ఆ కవర్ మీద ఏం ఫోటో ఉండాలి, మధ్యలో ఒక ఫోటో పెడతాను, ఆ ఫోటో ఏం ఉండాలి, ప్రతిదీ ఆయన చెప్తుండేవాడు కల్లో కనిపిన్నాడు, ఇదిగో ఈ ఫోటో వాడు, ఈ ఫోటో ఇక్కడ పెట్టు. మనకి అనుకుంటా నిజంగా ఇదంతా సాధ్యమని, కానీ భగవంతుని మీద నమ్మకం ఉంటే ఆయన అన్నీ మనకి ఏదో రూపంలో మనకి మన ఆలోచనే కదా థాట్ మనకి మెసేజ్. ఇప్పుడు ఒక మంచి పని చేయాలన్నా చెడు పని చేస్తున్న వాళ్ళైనా వాళ్ళ ఆలోచనే కదా, వాడికి ముందు ఆలోచన పట్టే దాన్ని బట్టి మంచి చేస్తాడు చెడు చేస్తాడు అన్నది ఉంటుంది. ఈ ఆలోచన పెట్టేది ఎవరు? భగవంతుని పెడతాడు. ఈ ఆలోచన కూడా మనకి ఎలా వస్తుంది? మన పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. మంచి కానీ చెడు కానీ మనం చేసుకునే ఆలోచనలే మనకి ఆ రూపంలో వస్తాయి కదా. సో అందుకు నాయన ఇంత చేసావు, నువ్వు ఇచ్చావు ఈ అదృష్టం నాకని చెప్పి ఆ పుస్తకం అయిన తర్వాత నడిచెక్కి వెళ్ళి అది ఎంతోమంది పారాయణలా చేస్తారు. అయితే ఏంటంటే నేను అది ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా నేను ప్రింట్ చేయలేదు, చేయాలి మళ్ళీ ఎప్పుడన్నా. మిగతా అవన్నీ ప్రింట్ చేస్తాను. ఇలా ఆల్మోస్ట్ 32 పుస్తకాలు రాస్తాను అనమాట. సో ఆ రోజుల్లో ఆయన నేను ప్రతి వెంకటేశ్వర స్వామి పుస్తకాలు చాలా పుస్తకాలు మటుకు రాసిన ప్రతిసారి మేము తిరుమల వెళ్ళి మొట్టమొదటి కాపీలు ఆయనకి సమర్పించి, తర్వాత హుండీలో సమర్పించి, ఇంకా పేపర్లన్నింటిలో వస్తుంది, మనం ఫ్రీగా ఇస్తున్నాం వీళ్ళని చెప్పేసి. సో రోజు మాకు ఉత్తరాలు వచ్చేవి. ఆ రోజుల్లో 300-400 ఉత్తరాలు వచ్చేవి రోజు మాకు. పోస్ట్ కార్డ్స్ రాసేవాళ్ళు.
మ్మ్. ఆ కార్డ్స్ పెట్టి చూసి అందరికీ ఎన్ని కావాలంటే అన్ని పుస్తకాలు పంపుతుండేవాడు. అలా మొట్టమొదటి రాసింది శ్రీనివాస మహత్యం అని. సో ఆయనంటే అంత అది అందరికీ ఉంటుంది. నేనేమిటి ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు. అంత నేనైతే సర్వం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఆయనే తలుచుకుంటూ ఉంటాను. ఇప్పటికీ కూడా ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా లోపల మాత్రం ఆయన్ని తలుచుకోవటం అంటే ఇందా చెప్పాను, తలుచుకోవడమే కాదు, ఆ రూపాన్ని ఊహించుకోవటం. అవును. రూపాన్ని మన మనసులో అలా గట్టిగా నింపుకుంటూ ఉంటే అప్పుడు ఆయన మన చేత ఏ తప్పు పని చేయనివ్వడు. మ్మ్. మన ధర్మార్గంలోనే ఉంచుతాడు భగవంతుడు. ఆయనకి దగ్గర అయిపోతాం మనం, ఇంకా ఎంతో దగ్గర అవుతాం అన్నమాట. ప్యూరిటీ అంటామే, అవును. ఆ ప్యూరిటీతో ఉంటే చాలు మనుషులందరూ కూడా. అది ఎంతో శక్తినిస్తుంది ప్యూరిటీ ఉంటే. ఇన్ని సంవత్సరాలు ఇది రాసింది ఇప్పుడు నేను 2002, ఇప్పుడు మనం 2025కి వచ్చాం కదా. అవును. ఈ 23 సంవత్సరాలలో 32 పుస్తకాలు రాశాను నేను. దాంట్లో 18 పుస్తకాలు వెంకటేశ్వర స్వామి మీదే, రకరకాల విశేషాలు, తిరుమల గురించి రకరకాల విశేషాలు అన్నమాట. సో ఈ ఈ పుస్తకాలు రాస్తున్నప్పుడు ఎన్నెన్నో అనుభవాలు జరిగాయి. ఒక్కొక్క పుస్తకంతో పాటు మ్మ్. ఎన్నో అనుభవాలు జరిగాయి నాకు అన్నీ. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఈ పుస్తకాలన్నీ కూడా తల్లి ఆయనే అనుగ్రహించిన పుస్తకాలు ఇవన్నీ మనకి. కాబట్టి మ్మ్. ఇప్పుడు భగవంతుడి మీద ఒక పుస్తకం రాయాలంటేనే మనకెంతో ఆ శక్తి ఉండాలి, మనకి ఆయన అనుగ్రహం ఉండాలి కదా. ఖచ్చితంగా. సో 18 పుస్తకాలు తిరుమల స్వామివారి వెంకటేశ్వర స్వామి మీద రాశానంటే మనకి ఆయన అనుగ్రహం ఉండబట్టే కదా ఇదంతా. మనం మ్మ్. ఉండబట్టే. అందుకని నేను వాటిని ఏం చేశాను, నేను అన్నింటినీ ఉచితంగానే ఇస్తున్నాను. నేను ఒక వెబ్సైట్ పెట్టాను. ఆ వెబ్సైట్లో నా పుస్తకాలన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా. 2007 నుంచి పెట్టాము వెబ్సైట్ నేను. ఆ వెబ్సైట్లో నా పుస్తకాలన్నీ ఉంటాయి అన్నమాట. ఆహా. ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మధ్య నేను ఎప్పుడో చూస్తే పోనీ మన వాళ్ళు కౌంటర్స్ పెట్టి చూస్తే నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడో చూస్తే, అంటే అప్పటికి 2007 నుంచి ఒక 15 ఏళ్ళు అయిందనుకున్నాం. 16 ఏళ్లలో ఆ వెబ్సైట్ నుంచి దాదాపు 20 లక్షల పుస్తకాలు డౌన్లోడ్ చేశాను. 20 లక్షలు. Oh my God. ఎంత నాకు ఒక ఈమెయిల్ పెట్టక్కర్లేదు, మనకు ఒక రూపాయి పంపించక్కర్లేదు. నలుగురు బాగుంటే చాలు. అందరూ. అండ్ నేను అందరితో చెప్తాను, నాయన హాయిగా చదువుకోండి, ఇప్పుడు నలుగురు బాగుంటే మనం బాగుంటాం, అంతే కదా. సో ఇది ఏదో నేను రాశాను, నా గొప్పతోనే నేను అనుకోను. ఆయన అనుగ్రహంతో లోకానికి వచ్చాయి ఇవంతే. మన ద్వారా లోకానికి వచ్చాయి తప్పితే ఇప్పుడు నేను అందరినీ ఎవరైనా కావాలంటే మీరు ప్రింట్ చేసుకు, చాలామంది ఏం చేస్తారు, దాంట్లో డౌన్లోడ్ చేసి 50 కాపీలు ప్రింట్ చేసుకుని నలుగురికి ఇచ్చుకుంటున్నారు వాళ్ళంతా వాళ్ళే. అండ్ కొంతమంది ఏమో వాళ్ళంతా వాళ్ళే ప్రింట్ చేయించుకుని నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు గొడవలో. మన పుస్తకాలు చాలా పుస్తకాలన్నీ రాసామన్నమాట. సో ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి వింటుంటాం, రోజు మాకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సార్ మీరు ఏదో ప్రైజ్ పెట్టచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని. ఇప్పుడు వీటికి రైట్స్ ఇవన్నీ, ఇప్పుడు రామాయణం ఉంది, ఆయన రామాయణం ఇప్పుడు ఆయన రైట్స్ ఇమ్మని అడుగుతున్నాడా? ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు, అన్నమయ్య పాటలు మన వాళ్ళంతా రోజు పాడుకుంటున్నారు కదా. ఇన్ని సంఘాల వాళ్ళు, ఇన్ని అసోసియేషన్స్, ఇంతమంది పాడుతున్నారు. అన్నమయ్య నాకు రాయల్టీ ఇవ్వండి అడిగాడు ఆయన ఎవరన్నా? నాకు ప్రతి పాట మీరు పాడిన వాళ్ళందరూ ఇంతమని, ఇవన్నీ నావే, ఎవరు పాడడానికి వెళ్ళి నాకు చెప్పాలి ముందు, లేకపోతే నా దగ్గర రైట్స్ తీసుకోమని. అందరం ఆడుకోవట్లేదు కదా. అలాగే నేను రాసిన పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచానికి వచ్చాయి అంతే. అది ఆయన అపారమైన అనుగ్రహంతో మన ద్వారా ప్రపంచానికి వచ్చాయి. సో ముందు తరాల వాళ్ళు ఉపయోగించకుండా అందరూ బాగుండండి, అందరికీ రావాలి. అంటే ఇవి నావి అని నేను ఎప్పుడు అనుకోను. నేను అసలు ఇవి నావి, దీనివల్ల ఏదో నాకు ఈ లాభం రావాలి అస్సలు నేను అసలు ఆలోచన పెట్టుకుని, నలుగురు బాగుండాలి అంతే. ఎవరైనా ఎన్నన్నా ప్రింట్ చేసుకోండి, చక్కగా నలుగురికి ఇవ్వండి, చదువుకోండి, సంతోషంగా ఉండండి, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. నేను అన్నిట్లో రాస్తాను. నేను ఈ పుస్తకం పూర్తి ఉచితూనే ఉంటుంది. అన్నీ ఉచితంగా ఇస్తున్నాము. ఎన్నో భాషలకు ట్రాన్స్లేట్ అవుతుంటాయి, ఇవన్నీ కూడా అలా పెడుతున్నాయి అన్నమాట. ఏంటంటే అందరూ బాగుండటం కదా మనకు కావాల్సింది. అండ్ ఇది కూడా ఏంటి, ఇలా ఆలోచించే శక్తి కానీ ఆ దృష్టి కానీ ఆయనే మనకి ఇవ్వాలి. ఆయన అనుగ్రహం లేకపోతే కుదురుతుందా? లేకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే హాయిగా ఎందుకు ఎవరన్నా నడుతుంటారు అప్పుడప్పుడు, ఎందుకుసారి ఇవన్నీ ఇన్ని కష్టాలు. ఎందుకంటే ఇవి రాస్తున్నప్పుడు తల్లి కొన్ని రోజులు మేము ఎన్నో కష్టాలు పడ్డాం. ఒక్కొక్క టైంలో ఇప్పుడు ఇందాక శ్రీనివాస మహత్యం అని చెప్పానే, మొట్టమొదటి బుక్, ఆ బుక్ రాస్తున్నప్పుడు
ఆల్మోస్ట్ 8 నెలలు నేను ఇంటి రెంట్ కూడా నేను కట్టలేకపోయాను. సో కొంతమంది నాతో అనేవాళ్ళు, "ఎందుకు హాయిగా మీరు అమ్మేసేయచ్చు కదా, బోర్డు ఇంత డిమాండ్ ఉంది కదా ఈ పుస్తకాలకి." నేను అస్సలు చేయను. నేను భగవంతుడిది అసలు ఆ మాట కూడా నేను ఆలోచించాను. ఆ మాట కూడా నేను వెళ్ళని నలుగురికి పెడుతుంటే అందరూ బాగుంటారు. అందరూ బాగుంటే అవే మనకి పెద్ద బ్లెస్సింగ్స్. అంతకు మించింది ఏముంటుంది మనకి. అండ్ ఇందాక చెప్పానే, ఏ పనికైనా భక్తికి కూడా ధర్మం కూడా తోడైతేనే అప్పుడే రాణిస్తుంది, అది అప్పుడే సఫలం అవుతుంది. ఈరోజు చదువుకుంటున్న వాళ్ళు, నీకు తర్వాత చెప్తాను ముందు ముందు, ఈ చదువుతున్న వాళ్ళ జీవితాల్లో ఎన్ని మార్పులు వస్తున్నాయో అన్నమాట. ఊహించిన మార్పులు కలుగుతున్నాయి, సంతోషంగా ఉంటున్నారు. అంటే అవి మనం అలా తీసుకుని చేయటం బట్టే కదా వాటికి. అలా కాకుండా వాటికి కూడా మనం ఇలా రేట్ పెట్టేసి ఇది అట్లాంటి పెడితే కమర్షియల్ ఆస్పెక్ట్ వచ్చేస్తే ఏం నిలుస్తుంది మనకి, అది నిలవదు కదా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, ముందు తరాల వాళ్ళ కోసం ఇవి. మనం కొన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు ఉంటే నీ శరీరం వెళ్ళిపోతుంది. బట్ ఇవైతే ప్రపంచానికి వచ్చేసాయి కదా. అది కూడా భగవత్ సంకల్పం అనుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద చెప్పాను, ఒక పుస్తకం రాయటమే కష్టం, 18 పుస్తకాలు రాసి అనుగ్రహం ఇచ్చి, అండ్ అవన్నీ కూడా ఈరోజు ఎన్నో వేద పాఠశాలల్లో పీఠాధిపతులు ఎంతోమంది చేత నిత్యం చదవబడుతున్నాయి, నిత్యం ఆచరింపబడుతున్నాయి. అంటే అంతకు మించిన భాగ్యం మనకి ఏముంటుంది, ఇంకా అంతకు మించిన అదృష్టం ఏముంటుంది మనకి కదా. ఇంత కమర్షియల్ వరల్డ్లో, ఇంత కమర్షియల్ ప్రపంచంలో ఇంత నిస్వార్థంగా మన యొక్క పని నలుగురికి ఉపయోగపడేలా ఉంటే చాలు అని చెప్పేసి ఉచితంగా, మనకి పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన వర్క్ 10 మందికి చేరి వాళ్ళకి మంచి జరిగితే చాలు అని చెప్పేసి మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా గురుగారు ఈ తరం పిల్లలకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా ఈ విధంగా నిస్వార్థంగా ఉండాలి, నలుగురు బాగుంటే అందరూ బాగుంటారు అన్న ఆలోచన విధానం ఖచ్చితంగా వాళ్ళకి థాట్ అనేది వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అది ఇప్పుడు కూడా. గురుగారు, శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఈ పుస్తకం ఏదైతే ఉందో ప్రపంచంలో కోట్లాది మంది దీన్ని చదువుతున్నారని చెప్పేసి విన్నాను. అసలు ఈ పుస్తకం రాసేటప్పుడు మీకు జరిగిన అనుభవాలు ఏంటో ఒకసారి చెప్తారా? అంతేకాకుండా నేను ఇంకో మాట కూడా విన్నా గురుగారు, ఈ పుస్తకం చాలా మంది బయటికి వెళ్తున్నప్పుడు వాళ్ళ బ్యాగ్ లో పట్టుకొని వెళ్తున్నారని చెప్పేసి, చదివినప్పుడు చాలా మంచి జరుగుతుందని చెప్పేసి అని కూడా అంటున్నారు. అసలు మీకు ఎవరైనా వచ్చి చెప్పుంటారు కదా గురుగారు, ఇది చదివినప్పుడు మాకు ఇలాంటివి జరిగాయని చెప్పేసి వాళ్ళ అనుభవాలు? అవునమ్మా, చాలా మంది ఎంతో మంది చెప్తున్నారు అనమాట. ఇన్ని సంవత్సరాలుగా ఈ పుస్తకం నేను 2005 సంవత్సరంలో రాశాను, 2005లో. అంటే ఇప్పటికీ దాదాపు 20 ఏళ్ల క్రితం రాశాను ఈ పుస్తకం నేను. అది కూడా ఒకరోజు ఇందాక నీకు ఆ శ్రీనివాస మహర్షిని చెప్పినట్టే, ఈ పుస్తకం ఆ స్వామివారు ఓ రోజు నా కల్లో కనపడి, తిరుమల రానాయన, నీకు నేను ఒక విశేషమైన వ్రతకల్పం అని ఒకటి అనుగ్రహిస్తాను, అది లోకానికి అంతా ఉపయోగపడుతుంది ముందు ముందు కాలాల్లో అని చెప్తే, అప్పుడు నేను ఒకరోజు మంచి రోజు చూసుకుని తిరుమల వెళ్ళి మామూలుగా స్వామివారిని దర్శించుకుని, తర్వాత రోజు సాయంత్రం మేమందరం ఏం చేస్తుంటే ఆ రోజుల్లో ఆలయం ఎదుర్కొండానే మెట్లు ఉండేవి, ఆ మెట్ల మీద కూర్చున్నాం. కూర్చున్నప్పుడు ఇలా కూర్చుని ఎదుర్కొంటా స్వామివారికి ఊంజల సేవ జరుగుతోంది. రోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ అని చేస్తారు గుడి ఎదురుకుండా మనకి లెఫ్ట్ సైడు. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే, అక్కడ ఆ సహస్ర దీపాలంకరణ మండపంలో శ్రీదేవి భూదేవి సహిత అమ్మవారిని తీసుకొచ్చి స్వామివారిని సహస్ర దీపాలు ఉంటాయి అక్కడ అన్నమాట, అలంకరణ చేసి ఊంజల సేవ చేసి స్వామికి కీర్తనలు కూడా, అన్నమయ్య కీర్తనలు, పురంధేశ్వర దాస్ కీర్తనలు పాడతారు రోజు. తర్వాత పొట్టిగా ఊరేగింపు చేస్తారు మాడవీధుల్లో స్వామివారిని అమ్మవారిని కూడా. అది అందరూ ఆ రోజుల్లో అక్కడే కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళు. సో మేము కూడా అలా ఆ మెట్ల మీద కూర్చొని ఆ స్వామివారిని చూస్తున్నాం. చూస్తుంటే ఒకసారిగా నాకు ఒక పెద్ద వెలుగులాగా కనపడింది. ఇది ఎదురుకుండా, ఆలయం ఎదురుకుండా కూర్చుంటాం మనం అప్పుడు. ఆలయం వెనకాలంతా ఆకాశం దాకా వ్యాపించి ఒక వెలుగులాగా కనపడి, ఒక్కసారిగా ఆ రూపంలో ఏంటంటే అందరు దేవతలు అలా దర్శనమిచ్చారు. అంటే మనం విశ్వరూపం అంటామే, విష్ణుమూర్తి విశ్వరూపంలో అందరు దేవతలు కనపడతారు. అలాగే నాకు వెంకటేశ్వర స్వామి ఆ రూపం విష్ణు రూపంలో కనపడి విశ్వరూపంలో దర్శనమిచ్చి, ఇంకా ఆ క్షణంలో నాకు అసలు ఇంకా ఏమీ వినపడలేదు, ఏమీ చూస్తున్నానని వినిపించట్లేదు. అప్పుడు ఆయన నాకు కొన్ని మాటలు వినపడ్డాయి అన్నమాట. ఆయన అనుగ్రహంలాగా నాకు మనస్సుకి అలా వినపడ్డాయి. అది ఆయన ఏం చెప్తారంటే, ఆయన ఇది వెంకటేశ్వర వ్రతకల్పము అనే పేరుతో వస్తుంది, దీంట్లో 5 కథలు ఉంటాయి. మొదటి కథ ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ విశేషాలన్నీ కూడా ఎలా చేసుకోవాలి ఏమిటి విధానం అంతా.
మిగిలిన 4 కథలు తర్వాత కాలంలో 4 మహర్షులు మీకు ప్రత్యక్షమే చెప్తారు. ఈ వ్రతం ఏంటంటే 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటేమో మామూలుగా విధి విధానాలతో మనం సత్యనారాయణ చేస్తాం కదా, అట్లాగా అన్ని మామూలుగా ఏంటి కలశ స్థాపన చేసి మండపారాధన చేసుకుని అంతా చేసుకుని డీటెయిల్డ్ ప్రాసెస్లో. అండ్ దాంట్లో వెంకటేశ్వర స్వామి, పద్మావతి, లక్ష్మి అష్టోత్తరాలు ఉంటాయి. ఈ అష్టోత్తరాలు చదువుకుని విధి విధానాలతో చేసుకునే పద్ధతి ఒకటి. రెండో పద్ధతి ఏంటంటే ఏ రోజైనా సరే ఎవరైనా ఒక కులం, గోత్రం, ఉపవాసాలు, నియమనిష్టలు ఏమీ అవసరం లేకుండా కేవలం ఉన్న చోట నుంచి అంటే ఇలా కూర్చుని పొద్దున్న, సాయంత్రం, రాత్రి మన ఇష్టం ఏ టైంలో అయినా సరే, ఏ సమయంలో అయినా ఎవరైనా కూడా ఎక్కడి నుంచి అయినా, నువ్వు ట్రావెల్లో వెళ్తుండొచ్చు, ఏదో ఉద్యోగంలో ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడైనా సరే కేవలం స్ట్రైట్గా కథల్లో గడిపోయి ఈ 5 కథలు చదివి ఉన్న చోట నుంచే నాకు ఒక్క నమస్కారం పెట్టినా నేను రెండిటికి సమాన ఫలితం ఇస్తాను అని చెప్పాడు ఆ రోజు ఆయన. సో అప్పుడు నేను ఏదో నా దగ్గర ఒక పెన్ను పేపర్ అంటే అంతా రాసుకున్నాను. ఆ మొదటి విధానం అంతా కూడా ఆయన చెప్పినవన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఆ కథలన్నీ రాసుకుంటే ఆ తర్వాత 4 మహర్షులు ఆయన చెప్పినట్టే భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి 4 మహర్షులు తెల్లవారుజాము సమయంలో నాకు ప్రత్యక్షమయ్యి వాళ్ళు చెప్తుంటే రాసిన కథలు దాంట్లో 4 అధ్యాయాలు, మిగతా 4 ఉంటాయి. ఈ 5 అధ్యాయాలతోనే ఈ పుస్తకం వచ్చిందనమాట. ఇప్పుడు అంత విశేషం ఉంది దీని వెనకాల. 2005లో రాసిన పుస్తకం ఇది. సో ఇది 2 విధాలుగా చేసుకోవచ్చు ఉంది కదా. ఒకటి ఇలా చేసుకోవచ్చు, రెండోదేమో కేవలం కథలు చదివినా చేసుకోవచ్చు. సో అది ఇంకా మహా అనుగ్రహంగా ఆయన దగ్గర నుంచి భావించి స్వామివారి అనుగ్రహించిన పుస్తకం కదా మనకి. సో వచ్చిన తర్వాత రాసి ప్రింట్ చేసి మళ్ళీ తిరుమల వెళ్ళి మొట్టమొదటి కాపీలతో స్వామివారి హుండీలో సమర్పించి, నేను ప్రతిదీ చెప్పాను కదా అలా చేస్తానని, శ్రీవారి పాదాల దగ్గర పెట్టి హుండీలో సమర్పించి స్వామికి, తర్వాత పేపర్లన్నింటిలో వచ్చింది ఇలా ఊరినే ఇస్తానని చెప్పేసి. అయితే విచిత్రం ఏంటంటే ఆ తర్వాత మేము ఎన్నోసార్లు తిరుమల వెళ్ళాం, కానీ ఆ పుస్తకం నేను వెళ్ళినప్పుడు జరిగినంత అద్భుతమైన దర్శనం, అంత తక్కువ టైంలో దర్శనం ఇప్పటిదాకా నాకు దొరకలేదు. ఓకే, ఇప్పుడు నేను అప్పుడప్పుడు మేము విఐపి బ్రేక్ దర్శనాల్లో వెళ్తున్నాం ఇవన్నీ, అప్పుడు మామూలు దర్శనంలో మేము వెళ్ళాము. అండ్ ఆ రోజు కూడా ఏంటి, వినాయక చవితి రోజు వెళ్ళాము మేము. ఆ వినాయక చవితి రోజు ఈ పుస్తకం స్వామివారి హుండీలో వెళ్ళింది అనమాట. అలా ఎందుకు అనుకున్నాం వినాయక చవితికి ఈసారి అక్కడ ఉందాం అని చెప్పి. సో ఆ కాటేజ్లోనే వినాయకుడి పూజ చేసుకున్నాం, స్వామివారి దర్శనకి వెళ్ళాం. వెళితే ఆశ్చర్యం, అసలు మా ముందు అసలు క్యూ లైన్ లేదు. మేము ఇలా లైన్లోకి వెళితే అలా నడుచుకుంటూ ఎంత 13 నిమిషాలు 12-13 నిమిషాల్లో మేము స్వామి దగ్గరకుండా ఉన్నాం అంతే. అసలు నడవటం తప్పితే అసలు జనమనే లేదు. అండ్ అలా వెళ్ళి ఆ స్వామి హుండీలో సమర్పించి ఎవరో అన్నారనమాట ఇంత తక్కువ. అండ్ కొంతమంది ఏమనుకున్నారు, ఓహో బహుశా వినాయక చవితి కదా, అందరు వినాయక చవితి ఇళ్లలో చేసుకుంటారు కావాలి అందుకని రాలేదేమో అని. ఆ తర్వాత సంవత్సరం కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు వినాయక చవితి రోజు వెళ్ళారు దర్శనానికి. మీకు ఇలా అయింది కదా సార్, 10 నిమిషాల్లోనే అయిపోయింది కదా, ఈసారి వెళ్తామని. వాళ్ళు చక్కగా 4 గంటలు పెట్టింది. అది ఆ భగవంతుని అనుగ్రహం ఇచ్చిన అనుగ్రహం మనకి అనమాట. ఆయనకి ఎందుకంటే మనకి ఈరోజు ప్రపంచం మొత్తాన్ని తెలిసింది, కానీ ఆయనకి అప్పటికే ఆ పుస్తకం చాలా అపరూపం కదా. అందుకని ఆయన ఎక్కడ క్యూ లైన్ లేదు. మేము మనకి నడవడానికి ఎంత టైం పడుతుందో చేరిన తర్వాత అంతే టైంలో స్వామి ఎదుర్కొండా ఉన్నాను. మేము చెప్తే కూడా నమ్మలేము. కరెక్ట్గా 12-13 నిమిషాల్లో ఆయన ఎదుర్కొంటే అలా నడుస్తూ వెళ్ళాం అంతే. పుస్తకం తీసుకుని నడుస్తూ మాతో పాటు కొంతమంది మా బంధువులు వచ్చారు. వాళ్ళు అన్నారు అనమాట, సార్ మా ఊళ్ళో గుడిలో కూడా ఎంతసేపు మాకు అరగంట పడుతుంది గుడిలో దర్శనం అయ్యేటప్పటికి, తిరుమలలో ఏమిటి ఇప్పటికీ చెప్పుకుని ఆశ్చర్యపోతాం. 12-13 నిమిషాల్లో మీకు దర్శనం అయిపోయిందంటే అసలు అలా నుంచి ఆయన ఎదుర్కొండా వెళ్ళి మేము నడకే అనమాట. నడకడానికి ఎంత పడుతుందో అంతే టైం మాకు పట్టింది. వెళ్ళి స్వామి హుండీలో సమర్పించి తర్వాత ఇంకొక పేపర్లు వచ్చింది అందరికీ ఇవ్వటం. ఇంకా వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఎంతోమంది ఎన్నో విశేషాలు చెప్పడం మొదలుపెట్టారు మాకు. కథలు చదువుకున్నామండి, కేవలం కథలు చదువుకుని కథలు చదివాము. ఇలా మేము ఏదో అనుకున్నాము, వాళ్ళంతటి వాళ్ళు అనుకుంటారు. దీంట్లో ఇంకో విశేషం ఏంటంటే తల్లి, ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. రెస్ట్రిక్షన్ అంటే ఏంటి, ఈ పుస్తకం మీరు 10 మంది పంచాలి, 20 మంది పంచాలి అట్లా ఉండవు. అలాగే ఇది 21 రోజులు చేయాలి, 40 రోజులు చేయాలి కనీసం, అలా లేదు. ఈ కులం గోత్రం ఏమీ సంబంధం లేదు, ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు చక్కగా. సో
వాళ్ళకు వాళ్ళు అనుకుని కొంతమంది మేము 21 రోజులు చేసుకుంటాం అంటే వాళ్ళకి స్వామివారి మీద నమ్మకంతో ఏదో కష్టం కలిగినప్పుడు ఎప్పుడో సార్ దీంట్లో నుంచి బయటపడాలి మాకు స్వామి ఏదో దురదృష్టం కొద్ది ఏదో అనారోగ్యం వచ్చింది బయటపడాలి ఉద్యోగం రావాలి అనుకుంటే చదువుకుంటే అందరికీ కోరిన కోరికలు తీరుస్తున్నాడు ఆయన. ఏదనుకుంటే అది అవుతుంది అనమాట. ఎన్ని విన్నానంటే తల్లి ఎన్ని సంవత్సరాల్లో ఈ 2005లో రాశాను కదా, ఈ 20 సంవత్సరాలలో కొన్ని లక్షల సంఘటనలు విన్నాను నేను చెప్తున్నవి. ఈ పుస్తకం అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ప్రతి 4-5 నెలలకి మేము ఒక 10,000 కాపీలు ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసి ఎవరిని అడిగినా ఇస్తాను. రోజు నాకు ఫోన్ నెంబర్కి మెసేజ్ పెడతారు, ఈమెయిల్స్ పెడుతుంటారు, అందరికీ పంపిస్తూనే వెళ్తున్నాం. అండ్ ఇది రాసిన ఒక సంవత్సరానికే 2 సంవత్సరాల్లో దీనికి హిందీలో ట్రాన్స్లేట్ అయింది, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయింది. ఓకే, ఒకళ్ళు కన్నడలో చేశారు. వాళ్ళకి ఇంటర్నెట్లో ఎక్కడో వచ్చి కొన్ని అద్భుతాలు జరిగి వాళ్ళ జీవితంలో వాళ్ళు నాకు రోజు ఫోన్ చేసి గురువుగారు ఇట్లా జరిగింది, ఈ పుస్తకం మాకు ఏదో ఇంటర్నెట్లో దొరికింది, మాకు నేను చెప్పాను ఒక వెబ్సైట్లో నా పుస్తకాలన్నీ పెడతామని, దాంట్లో డౌన్లోడ్ చేసుకున్నాం, బాలాజీ వత్ కదా మేము హిందీలో మాకు దొరికింది, మేము చూసాం, చాలా బాగుంది, మాకు అసలు ఎన్నో అద్భుతాలు మా జీవితంలో జరిగాయి. సో అందుకని మీరు పర్మిషన్ ఇస్తే మేము దీన్ని కన్నడలోకి మరాఠీలోకి ట్రాన్స్లేట్ చేస్తాము అని చెప్పి అన్నారు అనమాట. చేసి ఇస్తాం మీకు అని. సో అందుకంటే మనకు అదృష్టం ఉంది. సో వాళ్ళు మరాఠీలోకి కన్నడలోకి ట్రాన్స్లేట్ చేస్తారు. వాళ్ళకిట ఎంత అద్భుతం జరిగిందంటే ఇప్పుడు ఆ పుస్తకం వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారమ్మా, నెట్లోంచి హిందీది డౌన్లోడ్ చేసుకున్నారు. బాలాజీ వత్ కదా ఏదో ఒక రోజు అలా సర్చ్లో దొరికింది వాళ్ళకి, బాలాజీ అంటే చాలా ఇష్టం. అప్పటికేంటి హిందీది వచ్చింది, అప్పుడు ఇంకా అన్ని భాషలు రాలే, తెలుగు హిందీ వచ్చాయన్నమాట. డౌన్లోడ్ చేసి వాళ్ళు ఏం చేస్తారు, అక్కడి నుంచి వాళ్ళు మ్యాంగ్లూరు వెళుతున్నారు. మ్యాంగ్లూరు గోవాలో ఉంటారు యాక్చువల్గా వీళ్ళు. గోవా నుంచి మ్యాంగ్లూరు వెళుతూ ఘాట్ సెక్షన్లో వెళుతుంటే వీళ్ళకి ఏంటంటే చాలా నమ్మకం. ఇప్పటికి చెప్పాను కదా ఇందాక నువ్వు అన్నట్టు ఈ పుస్తకం ఉంటే చాలా మంది కాపాడుతుంది. సో ఈ పుస్తకాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఆ కార్లో జస్ట్ ఆ డాష్ బోర్డ్ మీద అలా పెట్టుకుంటారు, ఎప్పుడు పెట్టుకుంటారు. ఇంట్లో బయటకు వెళితే ఆ కార్లో ఉండాల్సిందే ఆ పుస్తకం. వీళ్ళు అలా వెళ్తున్నప్పుడు ఘాట్ రోడ్లో ఎదుర్కొంటే ఏదో వెహికల్ వస్తుంటే దాన్ని తప్పించబోయి కార్ మొత్తం ఈ వ్యాలీలోకి ఒరిగిపోయింది. ఒక సైడ్ 2 చక్రాలు కూడా వ్యాలీలోకి ఇలా ఒరిగిపోయాయి. ఈ కార్ మొత్తం రాయిలో పడిపోవాల్సింది. ఇటు పక్కన డాష్ బోర్డ్ మీద ఈ బుక్ చూసావా, ఈ బుక్ యువతల పక్కకి జరిగిపోయి అంతటా అదే పుస్తకమే జరిగి ఈ కారుని లోపల 4 మనుషుని వెయిట్ని అలా కాపాడింది పడిపోకుండా. మనం ఊహించగలమా? మొత్తం వెయిట్ తీసి అలా గాలిలో నిలబడింది ఆ కారు. వీళ్ళ 4 నెమ్మదిగా ఆ కార్ పుస్తకం అలాగే ఉంది లోపల, ఇటు పక్కకి స్లైడ్ అయిపోయి వెయిట్ మొత్తాన్ని తీసుకుని ఆ బుక్ ఇంకా అసలు పడలేదు వెయిట్ అనమాట. వీళ్ళందరూ దిగి 4 ఈ లోపల 4 పరిస్థితికి వస్తారు కదా ఈ కారు చూసి ఇలా జారిపోయిందని. అందరూ వచ్చి కారుని వెనక్కి లాగితే వాళ్ళందరికీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చి నాకు తర్వాత గోవా వెళ్ళిన తర్వాత తిరిగి నాకు ఫోన్ చేశారు. వీళ్ళు మ్యాంగ్లూరు వెళ్ళిపోయి తర్వాత గోవా వెళ్ళితో ఫోన్ చేసి ఇట్లా అయింది, ఈ పుస్తకం మమ్మల్ని ఇంత కాపాడింది, స్వామి మమ్మల్ని ఇలా కాపాడాడు, కేవలం పుస్తకం అలా దాని మీద పెట్టి ఉండటంతో వెయిట్ మొత్తాన్ని అలా తీసుకుని కారు మేము లోయలో పడిపోవాల్సిన వాళ్ళు అందరం అయిపోయాం. అందుకు 4కి ఇది ఇవ్వాలనుంది, మాకు అదృష్టం ప్రసాదించండి, మేము దీన్ని కన్నడలోకి మరాఠీలోకి మేము ట్రాన్స్లేట్ చేస్తాం అన్నారు. వసుధా కామత్ అని ఆవిడ పేరు, అతని పేరు సంజయ్ అనుకుంటా. సో సరే ఫోన్ చేశాడు, చెప్పారు అలాగే చేయండమ్మా అంతకన్నా కావాల్సిందని చేసి వాళ్ళు నాకు PDF పంపించారు. కొన్ని బుక్స్ కూడా వాళ్ళే ప్రింట్ చేసుకున్నారు పంచారనమాట. సో అలాగా ఆ తర్వాత తమిళ్లో ట్రాన్స్లేట్ అయింది. వాళ్ళకి ఇలా ఎన్నో జరిగాయి. అలా తర్వాత ఏమో తమిళ్లో ట్రాన్స్లేట్ అయింది. తర్వాత మనకి మిడిల్ ఈస్ట్ ఈ దుబాయ్ ఇటంతా కూడా చాలామంది ఉంటారు కదా మలయాళీస్ చాలామంది, వాళ్ళు దీన్ని మలయాళంలో ట్రాన్స్లేట్ చేశారు. మలయాళంలో ట్రాన్స్లేట్ చేసి వాళ్ళకి ఎన్నో అనుభవాలు జరిగాయి. ఏమిటి 14 ఏళ్ళ తర్వాత కన్సీవ్ అయిన వాళ్ళు ఈ పుస్తకం పట్టుకున్న వాళ్ళకి 14 yearsకి కన్సీవ్ అయి పిల్లలు పుట్టిన వాళ్ళు ఉన్నారు. నమ్మకం, దేనికైనా నమ్మకం, ఫెయిత్ అంటే మనం అంత నమ్మకం పెట్టుకుని చేసుకున్న వాళ్ళకి అద్భుతమైన అనుభవాలు అనుగ్రహిస్తున్నాడు ఆ స్వామి పుస్తకం ద్వారా. ఏది అనుకుంటే అది అవుతుందన్నమాట. సో అలా అప్పటి నుంచి ఇప్పటికీ ఈ 20 సంవత్సరాలలో ఈ పుస్తకం 12 భాషల్లో ట్రాన్స్లేట్ అయింది. కన్నడ, మలయాళం, ఓకే, మనం ఇంగ్లీషు, హిందీ ఇవన్నీ సరిగా, తెలుగు, తమిళ్ ఇవన్నీ, వీటితో పాటు ఫ్రెంచ్ భాషలో ఉంది, ఇటాలియన్ భాషలో ఉంది, రష్యన్ లాంగ్వేజ్లో ఉంది, జర్మన్ లాంగ్వేజ్లో ఉంది. అసలు రష్యన్స్ అయితే
ఇక్కడ మా ఇంటికే వచ్చారు 4-5 ఏళ్ల క్రితం. మ్మ్. మాస్కో నుంచి వాళ్ళు రష్యా లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి మా దగ్గరికి వచ్చారు. వాళ్ళు చదువుతారు, రష్యన్స్ చదువుతారు, జర్మన్స్ చదువుతారు. అందరికీ ప్రాణం దీంతో సంబంధం లేకుండా, ఒక రిలీజియన్ ఏమీ లేకుండా నమ్మకం, అపారమైన నమ్మకం పెట్టుకున్న వాళ్ళకి మ్మ్. అద్భుతాలు చేస్తుంది పుస్తకం. ఇన్ని సంవత్సరాలుగా ఇప్పుడు ఏంటంటే తల్లి ఇంకా బాగా డిమాండ్ రావడంతో ఎక్కువ మంది అడుగుతున్నారని మ్మ్. మేమేం చేస్తున్నామంటే గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ప్రతి నెల 10,000 కాపీలు ప్రింట్ చేస్తున్నాను నేను. మ్మ్. ప్రతి నెల, అది మా ఇంటర్నెట్ చూస్తున్నారు కదా మీరు, అదే. ప్రతి నెల 10,000 కాపీలు ప్రింట్ చేసి ఎవరిని అడిగినా పంపిస్తున్నాను. ఎవరైనా మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఏంటంటే వాళ్ళకి ఒక 500 పంపిస్తున్నాను. కొంతమంది ఏంటంటే ఇప్పుడు చదువుకోగానే వివాహాలు నిశ్చయం అవటం చక్కగా, సో ఆ పెళ్ళిళ్ళలో పంచుకుంటున్నారు. పెళ్ళిలో పంచుకుందాం అనుకున్న వాళ్ళకి 500, 1000 ఎన్ని కాపీలు అంటే నేను ఇస్తున్నాను. ఎన్ని కాపీలైనా ఇస్తున్నాను. చాలామంది అసలు ఇప్పుడు మనకి ఇలాగా ఏదైనా మాఘమాసం, శ్రావణ మాసం వచ్చినప్పుడు పెళ్ళిళ్ళు బాగా అవుతాయి కదా, ఈ ఆశ్వేజ కార్తీక మాసాలు ఇలా వచ్చినప్పుడు ఒక్కొక్కసారి నేను 20 రోజులకే మళ్ళీ ఇంకో 10,000 ప్రింట్ చేస్తున్నాం మేము. ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి మాకు ఫోన్ చేసి, సార్ ఈ పుస్తకం మాకు ఎక్కడో దొరికింది, ఏదో పెళ్ళికి వెళ్ళాం అక్కడెక్కడో దొరికింది, అది చదవగానే మా అమ్మాయి పెళ్ళి సెటిల్ అయిపోయింది, మా అమ్మాయి పెళ్ళిలో పంచుకుంటామండి అంటే నలుగురికి. నేనేంటంటే మనం ఉన్నంతకాలం ఈ పుస్తకం నలుగురికి వెళ్ళాలి, వీలున్నంత మందికి వెళ్ళేలా చూద్దామని. అండ్ ఆయన ఏదో విధంగా సాయం చేస్తూనే ఉన్నాడు, ఎవరో రూపంలో. ఎవరో నాకు ఫోన్ చేసి, సార్ మేము కూడా ఏదైనా సాయం చేస్తాం ఈ పుస్తకాలు కంటుంటారు. నాకేంటంటే మొదటి నుంచి ఈ ట్రస్ట్లు ఇవి పెట్టడం అంత ఇష్టం లేదు, అవన్నీ మనం పడలేమని నేను చేసుకుంటూ పోతున్నాను. అలాగా అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు. మన సంకల్పం గట్టిగా ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడు. అసలు నేను ఇది ఎందుకు చేస్తున్నాను ఏమిటి అని కూడా ఇందాక చెప్పాను, ఆయన ఏమీ ఆలోచించాను. అలా మనం ఇంతకాలం మనం చేసుకుంటూ పోదాం అనుకుంటున్నా, చేసుకుంటూ పోతున్నాను అంతే నేను, అలాగనమాట. సో ఎన్నెన్నో చెప్తారు ఏంటి. ఇప్పుడైతే ఎంత నమ్మకం వచ్చిందంటే కొంతమంది అంటారు ఆ పుస్తకానికే చాలా ఆరా వచ్చింది, అది పట్టుకున్న వాళ్ళని వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళని కాపాడుతుంది అని. కొంతమంది ఏమిటమ్మా, అది తల కింద పెట్టుకుంటే కోమా నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటి సివియర్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం వచ్చి కోమా నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, ఆటిజం క్యూర్ అవుతున్న వాళ్ళు, నమ్మకం పెట్టుకుని చేసుకున్న వాళ్ళకి ఏదంటే అది జరుగుతున్నాయి. ఎంత దాకా అంటే సులువ తప్పి పడిపోతారు, ఏదో ప్రాబ్లం వచ్చి ఎక్కడో ఆడుకుంటూ పడిపోతావు పిల్లాడు, ఏం చేయడానికి తోచకపోతే ఎవరో ఒకళ్ళు అప్పటికప్పుడు సిస్టమ్ నుంచి వాళ్ళు విన్నారు, ఎక్కడో యుఎస్లో ఈ మధ్య జరిగిందనమాట. వాళ్ళు ఎక్కడో విని ఇలా ఈ పుస్తకం తలకిని పెట్టినా చాలు, చాలా ఆరాతలు వేస్తారు ఆ పిల్లలని, నెట్లో డౌన్లోడ్ చేసి ప్రింట్ బుక్, ఒరిజినల్ ఈ బుక్ కూడా కాదు, ప్రింట్ తీసి మామూలు పేపర్స్ అది ప్రింట్ చేసి ఆ పిల్లాడికి తలకిని పెడితే ఆ పిల్లాడి గంటలో లేచుకొచ్చినాడు. అంత చెప్తున్నారు. అసలు ఎంత అంటే తల్లి, ఈ రోజున అప్పుడప్పుడు మేము ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు 8 సంవత్సరాలుగా కదా, కొన్నిసార్లు సాక్షాత్తు భగవంతుడే వచ్చి మరీ పుస్తకం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి. ఆయన రాత్రి కల్లో కనపడి, ఒక ఆవిడకి ఏంటి కల్లో కనపడి చెప్పాడు, అమ్మా ఈవిడ పాపం చాలా కష్టాల్లో ఉంది, స్వామివారి భక్తురాలు, చెప్పాడు, అమ్మ నువ్వు ఇన్ని కష్టాలు పడుతున్నావు కదా, నన్ను ఎప్పుడు వేడుకుంటున్నావు, నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. ఈరోజు నువ్వు ఒక పెళ్ళికి వెళ్తావు, వెళ్ళినప్పుడు అక్కడ కుర్చీలో నీకు ఒక పుస్తకం దొరుకుతుంది, వెంకటేశ్వర కల్ప అనే పుస్తకం అలా పడేసి ఉంటుంది, పెట్టి ఉంటుంది, నువ్వు అది తెచ్చుకుని చదువు, నీ కష్టాలన్నీ బయటపడతాయని. సో ఈవిడ అలాగే పెళ్ళికి వెళ్తుంది, ఉదయం పెళ్ళికి వెళ్తుంది కదా, ముందంతా చూస్తే ఎక్కడ ఎవరు పంచట్లేదు, ఎవరో పంచుతున్నారేమో అనుకుంటుంది, ఎవరు పంచట్లేదు. అయ్యో అని చెప్పి ఏమో స్వామి ఇలా అన్నాడు చూద్దాం అనుకుంటుంది, ఇదేమిటి అని చెప్పి ఇంక చివరికి పెళ్ళి అయిపోతుంది, అంతా భోజనాలు అయిపోతే ఇంక వెళ్ళిపోతుంటారు. వెనక్కి వెళ్ళిపోతుంటే ఇంక కుర్చీలన్నీ ఖాళీగా ఉంటాయి కదా, వెళ్ళిపోతారు అందరూ. వచ్చేస్తుంటే చివరి రోలో ఆ కుర్చీలో ఒక కుర్చీ మీద బతకల్పన పుస్తకం అలా పెట్టింది, కింద పుస్తకం పెట్టింది. వెంటనే చూసావా స్వామి చెప్పాడు కదా, తీసుకుని కళ్ళగద్దుకుని ఇంటికి వెళ్ళి చదువుకుంది, అన్ని కష్టాల నుంచి బయటపడింది. అలా ఎంతోమంది ఎన్నో చెప్తున్నారు మాకు, ఇది పట్టుకుంటే చాలండి. అండ్ చాలామంది అంటారు ఈ పుస్తకం గురించి తెలవాలంటే కూడా వాళ్ళకి ఎంతో అదృష్టం ఉండాలి, అప్పుడు కానీ పుస్తకం గురించి తెలియదు అంటున్నారు. ఇప్పుడు 20 సంవత్సరాలలో మనం ఇన్ని లక్షలు ప్రింట్ చేసాము, ఇన్ని భాషల్లో ప్రింట్ అవుతోంది, వెళుతోంది, ఎక్కడెక్కడ దేశాల్లోనూ చదువుతున్నారు, అవును కదా, ఇంత చేస్తున్నారు కదా. అండ్ ఎంతోమంది జెరాక్స్ చేస్తున్నారు, మనకు తెలియకుండా ఎంతమంది జెరాక్స్ చేస్తున్నారో, ఎన్ని లక్షలు డౌన్లోడ్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. అప్పుడప్పుడు మాకు చెప్తారు, నేను నన్ను అడగడానికి ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే 5-6 నెలల నుంచి చెప్తాను కదా, ఎక్కువ అయిపోవడంతో నాకు రోజు 100 మెయిల్స్ పెట్టేస్తున్నాను ఈ పుస్తకం కోసం.
సో ముందు వెనకాలగా ఎవ్రీ వీక్ ఒక 200 మంది ప్యాక్ చేసి నేను పంపిస్తున్నాను అడ్రస్లు. అలా వెళుతూనే ఉన్నాయి. కొంతమందికి లేట్ అవుతుంది 4-5 నెలలు. సో ఈ లోపల కొంతమంది డౌన్లోడ్ చేసి చేసుకుంటున్నారు. వాళ్ళు బాగా జరగగానే వాళ్ళు డౌన్లోడ్ చేసి ఒక 200 ప్రింట్ చేసి నలుగురికి పంచుకుంటున్నారు. ఇలా ఇప్పుడు ఎంతో ఊళ్ళల్లో ఎంతోమందికి వెళ్ళిపోయింది అనమాట. ఎన్నెన్నో అనుభవాలు చెప్తున్నారు. సో వీళ్ళు ఎంతోమంది పంచుతున్నారు, ఇంకా స్ప్రెడ్ చేస్తున్నారు. అలా ఈ మధ్య ఒక 7-8 నెలల క్రితం మాకు మా ఇంటి ఇక్కడ దగ్గరలోనే ఒకరు ఉంటారు, హరిత అని ఒక అమ్మాయి వచ్చిందనమాట. ఇలా ఎవరో చెప్పారు ఈ పుస్తకాలు వాళ్ళ ద్వారా, ఇంకోళ్ళ ద్వారా తెలుసుకుని వచ్చి మన దగ్గర పుస్తకాలు తీసుకెళ్ళింది. సో వాళ్ళు ఆ పుస్తకం చదువుతుంటే ఆ పిల్లకి 30 ఏళ్ల నుంచి మైగ్రేన్ హెడేక్ ఉంది. ఈ పుస్తకం చదివిన వారంకే అసలు మళ్ళీ మాయమైపోయింది. హెడేక్ అనేది లేదు. ఎన్ని మందులు వాడిందో ఇన్నాళ్ళు తీరంది, దీంతో వెంటనే తీరిపోయింది. అలాగే ఈ మధ్య చెప్పింది నాకు, తను వచ్చి అప్పుడప్పుడు వచ్చి పుస్తకాలు పుచ్చుకుని అడుగులు పంచుతున్నారు. వాళ్ళు ఎంతోమందికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అనమాట. ఎన్నో చూస్తున్నారు వాళ్ళ జీవితాల్లో, అందరు చుట్టాలు వాళ్ళ బంధువుల జీవితాల్లో ఎన్నో. సో మొన్న ఒకసారి వచ్చినప్పుడు నాకు చెప్పింది, ఈ పాపకి ఏంటిట ఏదైనా వెజిటబుల్స్, మామూలుగా మన దోసకాయ ఈ వంకాయ ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైనా వెజిటబుల్ పట్టుకుంటే అలర్జీ అనమాట. వెంటనే చేతి మీద దురదలు వస్తాయి వెజిటబుల్స్. కానీ ఆడవాళ్ళందరికీ రోజు వంట చేయాలి ఇవన్నీ కంటే కూరలు పట్టుకోవడం ఉంటాం కుదరదు కదా, పట్టుకోవాలి కదా. మినిమం థింగ్ కదా అది. మనం వేరే ఇప్పుడు ఏదో ఫ్లవర్కి అలర్జీ ఉంటే అవి తాగకుండా చూస్తాం, ఫుడ్కి ఏదో అలర్జీ ఉందంటే ఓకే అది తినకుండా చూస్తాం. బట్ రోజు కూరలతో అంటే నీకు నిత్యం ఉండేదే కదా రోజు. సో ఈ హరిత ఏం చేస్తుంది, రోజు 3 గ్లౌస్ వేసుకుంటుంది. గ్లౌస్ 3 లేయర్స్ వేసుకుని రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని అప్పుడు కానీ వెజిటబుల్ కట్ చేస్తాను. ముట్టుకోవచ్చు చేత్తో, అసలు చేత్తో ముట్టుకుంటే ర్యాష్ వస్తుంది. అంత ఉన్నది. ఈ వ్రతకల్పం చదివి మొదలుపెట్టిన తర్వాత మొన్న 2 నెలల క్రితం పూర్తిగా మాయమైపోయింది తనకి. ఇప్పుడు హాయిగా పట్టుకుని చేసుకుంటే పనులన్నీ తను. అందరూ అది ఎంత ఆశ్చర్యం కాదు. ఇన్నాళ్ళ నుంచి టచ్ చేసేనే అలర్జీ వస్తుంది అనేది పూర్తిగా పోయిందంటే. సో వీళ్ళు ఎన్నో చూసి ఎంతో నమ్మకం కలిగి ఈ కుటుంబం వాళ్ళందరూ అన్నమాట, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, వాళ్ళ బావగారు, వీళ్ళు అందరూ, వాళ్ళ భార్య శ్యామ్ అని ఉంటాడు అతను, వీళ్ళందరూ కలిపి ఈ 5-6 నెలల్లోనే కనీసం ఒక 50-60 వేల పుస్తకాలు పంచారు. వాళ్ళు ఎన్నో ఊళ్ళకి వెళ్ళి ఊళ్ళల్లో ఇచ్చి నలుగురు బాగుండాలి, అంతే కదా, మనం బాగుంటాం కదా, మనతో పాటు 10 మంది బాగుండాలి, ఇదే కదా ఆలోచన. ఇలా ఎంతోమంది చేస్తున్నారు, ఎన్నో రకాలుగా చేస్తున్నారు, గుళ్ళలు పంచుతున్నారు, ఎంతోమంది పంచుతున్నారు. ఇలా నలుగురికి వెళుతున్నాయి. ఇలా ఎన్నెన్నో వింటున్నాం. ఆల్మోస్ట్ ఎవరో ఒకళ్ళకైతే డాక్టర్స్ బేసిక్ టెస్ట్లు అవి చేసి బహుశా ఇది సస్పెక్టెడ్ క్యాన్సర్ అన్నట్టు అనుకునేప్పటికీ వాళ్ళు ఇంక దీన్ని గట్టిగా పట్టుకుని ఆ టెస్ట్కి వెళ్ళే లోపల ఇది చదువుకుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చేసాయి పూర్తిగా. అస్సలు ఏ ప్రాబ్లమే లేదనమాట. అలాగా ఎంతోమందికి అపురూపమైంది. అండ్ ఆయనకి తెలుసు అనమాట ఏంటి, ఇప్పుడు కాలంలో మనందరికీ కూడా ఇంత టైము ఇంత ఓపిక ఉండదని అతి తేలిక మార్గాన్ని మనకి అందరికీ ఉపదేశించాడు ఆయన. కేవలం కథలు చదువుకోండి చాలు, మీరు ఎటువంటి కష్టంలోంచన్నా బయటపడతారు. నమ్ముకుంటే ఆ ఫెయిత్ పెట్టుకుని చదువుకున్న వాళ్ళకి ఏదైనా. అందులో ఇప్పుడు నేను మామూలుగా ఈ మధ్య చాలాసార్లు చెప్తున్నాను, ఎంతో పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచం మొత్తం కూడా నడుస్తున్న కాలం ఒక 7-8 సంవత్సరాల పాటు ప్రపంచానికి అస్సలు బాగాలేదు ఇప్పుడు. అందునే ఇన్ని యుద్ధాలు, ఈ తుఫాన్లు, భూకంపాలు, ఈ పెద్ద ఏంటంటాం వాల్కనస్ అంటాం, అగ్నిపర్వతాలు బదులావటం, ఎన్నెన్నో చూస్తున్నాం. అదే కాకుండా ఎంతోమంది చిన్న వయస్సులోనే అనారోగ్యాలకు గురి కావటం కదా, ఎన్నో వింటూనే ఉన్నాం. అలా పిల్లలు లేకపోవటం, లేకపోతే పెళ్ళైన కొన్నాళ్ళకి ఏదో సమస్యలు రావడం, మనస్పర్ధలు రావటం, ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి బాగా. ఈ పుస్తకాన్ని నమ్ముకుని చదువుతున్న వాళ్ళకి ఇటువంటి కష్టాలన్నిటి నుంచి బయటపడుతున్నారు, ఎంతో రిలీఫ్ వస్తుంది. ఇప్పుడు నేను ఎంతోమందికి చెప్తున్నాను, నాయన ప్రతి శనివారం చదవండి, వారానికి ఒక్కరోజున చదవండి, లేదా అసలు కొంతమంది అయితే రోజు చదువుతున్నారమ్మా. ఏదో ఒక టైంలో, పొద్దున్నో సాయంత్రమో ఏదో ఒక టైంలో కేవలం కథలు చదివి నమస్కారం పెడుతున్నాను నేను. ఉన్న ప్రదేశం నుంచి మీరు ఆఫీస్లో మధ్యలో టైం దొరకచ్చు మీకు, ఆ ట్రావెల్లో వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను ఒక గంట సేపు. ఇది ఎంతోమంది యూట్యూబ్లో ఆడియోలు పెట్టిస్తారు, బాగా పాపులర్ అవడంతో ఎంతోమంది ఆడియోలు పెట్టారు ఏంటి, కథలు చదివేసి. అవి ఒక 20-25 నిమిషాలు ఉంటాయి అంతే. హాయిగా
వెళ్తూ వెళ్తూ వాళ్ళు ఆడియో పెట్టేసుకుంటున్నారు, ఆ కథలు వింటూ వెళ్ళిపోతున్నారు. కథలు విన్నా మీకు అంత ఫలితం వస్తుంది. సో ఇంతమందికి ఈరోజు చేరి ఎంతో ధైర్యము, శక్తి, ఎన్నో కష్టం, అసలు ఎన్నెన్ని మిరకిల్స్ వింటున్నామంటే అన్నీ కాదు ఈ పుస్తకం గురించి. ఇప్పుడు నేను చెప్పింది చూసావు కదా, ఇలా ఎన్నో ఏంటి మా ఆల్మోస్ట్ ఎన్నో మనస్పర్ధలు వచ్చేసి డైవోర్స్ దాకా వేసేసుకున్న వాళ్ళు మళ్ళీ కలిసిపోవటం, మళ్ళీ చక్కగా ఉండటం, ఇలాగా పిల్లలు లేకుండా ఐవీఎఫ్లకి వెళ్ళి 3-4 సార్లు ట్రై చేసిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఈ పుస్తకం గురించి తెలవటం, వెంటనే చదవగానే నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చేది మనకి. ఇలా ఎన్ని విశేషాలు ఇవన్నీ ఏంటంటే ఆయన మనకి తెలుసు, ఆయనకి ఈ కలియుగంలో ఎన్ని కష్టాలు పాలవుతారు వీళ్ళందరూ. అందుకని ఈ టైంలో వచ్చింది కదా మనకి. ఇప్పుడు స్వామివారు ఎప్పటి నుంచి ఉన్నాడు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆయన అక్కడ మనకి. బట్ ఈ కాలానికి వెంకటేశ్వర స్వామి మీద మనకి ఎన్నెన్నో ఉన్నాయి అష్టోత్తరాలు, ఇవన్నీ బోల్డ్ సహస్రనామాలు ఇవన్నీ. బట్ ఒక వెంకటేశ్వర వ్రతకల్పం అనేది అది కూడా ఆయనకి అంత ఇష్టం కాబట్టి ఇన్ని జరుగుతున్నాయి ఈరోజు, అంతే కదా. దాంట్లో మన ప్రమేయం ఏమీ లేదు. మనకి ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం కొద్దీ మన ద్వారా ఈ లోకానికి వచ్చింది ఇప్పుడు, అంతే తప్పితే ఆ స్వామి తెలుసు. ఎందుకంటే ఈ టైంలో ఈ లోకానికి ఇది అవసరం. నేను ఇందా చెప్పాను చూడు, 2-3 సంవత్సరాల క్రితం నేను 6 నెలలకి 10,000 పిన్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ 2-3 ఏళ్ళుగా ఎక్కువైపోయి కదా సమస్యలు కూడా. బయట చాలామంది చూస్తున్నాం ఎన్ని రకాల కష్టాలు ఎన్ని పడుతున్నారో. అందుకని ఆయన ఇంకా వెళ్ళిపోదాం అంటున్నాడు బయటికి. వెళ్ళిపోదాం అనుకుని చెప్పేటప్పటికి ఇంక అసలు ఇప్పుడు నేను ప్రతిరోజు మాకు 200 కాల్స్ వస్తున్నాయి, 200 మెయిల్స్ వస్తున్నాయి. ప్రతి నెల నేను 10,000 ప్రింట్ చేస్తున్నాను. నేను కాకుండా ఎవరంతా ఏం ప్రింట్ చేస్తున్నారో మనకి తెలియదు, అంతే కదా. ఆ మధ్య నాకు ఎవరో తిరుమల నుంచి పొద్దునే ఫోన్ చేశాడు, సార్ కొండ మీద మీ పుస్తకాలు ఎవరో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఇక్కడ వెంకటేశ్వర కల్పం, అది కూడా తెలుగు తమిళ్ ఈ 2 భాషల్లోనూ అందరికీ పంచుతున్నారు ఇక్కడ అని. నేను కొంచెం ఆశ్చర్యపోయి, జనరల్గా నేనేం చేస్తున్నానంటేనమ్మా, ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరైనా మన బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఏ క్షేత్రానికి ఏ ఊరు ఎక్కడికి వెళ్తానన్నా, బాబు నలుగురికి ఇవ్వండి అని చెప్పి నేను వాళ్ళకి 200-300 ఎన్ని ఓపికంటే ఆయన తీసుకెళ్ళాను అంటున్నాను, ఇవ్వండి అని. సో మన వాళ్ళు ఎవరైనా తిరుపతి వెళ్తున్నారు అనుకో, తీసుకెళ్ళి అక్కడ అందరికీ పంచుతున్నారు. ఇప్పుడు మనకి ఎక్కడో దొరకటం వేరు, తిరుపతిలో దొరికిందంటే మహాప్రసాదం కదా. ఆయన ఎదుర్కొనడానికి మనకి పుస్తకం దొరికిందని ఎంతో సంతోషపడతారు తీసుకున్న వాళ్ళు. సో అలా ఎంతోమంది చేస్తున్నారు, తీసుకెళ్తూ ఇలా చేస్తున్నారు అన్నమాట. నేను ముందు అనుకున్నాను ఎవరో ఇటువంటి వాళ్ళేమో అనుకున్నాను. జనరల్లీ వీళ్ళేంటి 200-400 పంచుతారు. వాళ్ళెవరు ఆ రోజు తెలుగు తమిళ్ కూడా పంచుతున్నారు. అది కూడా ఏంటి 10,000 కాపీలు పంచుతున్నారు వాళ్ళు ఆ రోజు అక్కడ. అప్పుడు నాకు ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళని అడిగా, ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఎవరు అసలు అనేటప్పటికి వీళ్ళెవరో వాళ్ళని ఆ పంచుతున్న కుర్రాళ్ళని ఎవరు అడిగారు, బాబు ఎవరు ఏంటిది ఎలా ప్రింట్ చేస్తారు ఎవరు పంచుతున్నారు అని. అంటే అతను చెప్పాడు, సార్ మా సార్ వాళ్ళది చెన్నైలో ఒక పెద్ద ఇండస్ట్రీ గ్రూప్, ఆ సార్ ఈ వ్రతకల్పం చదువుకున్నారు, అప్పుడు ఆయనకి ఏదో చాలా మంచి జరిగిందట, అప్పుడు ఆయన అనుకున్నారట మంచి జరిగితే కొండ మీద 10,000 పుస్తకాలు పంచుతారని. అందుకని మేము చెన్నై నుంచి 10,000 తెలుగు తమిళ పుస్తకాలు ప్రింట్ చేయించి చెన్నై నుంచి వచ్చి ఇక్కడ పంచుతున్నాం అందరికీ మేము అన్నారు ఆయన. అలా ఎవరో ఎంత పంచుతున్నారో ఇది మనకి ఎవరో తెలుస్తుంది కాబట్టి, ఎన్ని ఊళ్ళలో ఎక్కడెక్కడ ఎంత జరుగుతుందో మనకు తెలియదు కదా. కానీ మనకి నేను ఇంకోటి అంటాను ముందు నుంచి, వీటన్నిటి గురించి నేను ఆలోచించాను. చక్కగా నలుగురు బాగుండాలి, ముందు వెళ్ళాలి, ప్రపంచం అంతా బాగుండాలి, చల్లగా ఉండాలి, మనకు కావాల్సింది అదే. ఇక మీలాంటి వాళ్ళందరూ నలుగురికి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మీలాగా ఇలా ప్రోగ్రామ్స్ చేయటం వల్ల ఈ 2 ఇళ్లలో ఇంటర్వ్యూస్ అవి ఇచ్చి నేను కొంచెం బయటకు వచ్చి చేసేటప్పటికి నలుగురికి తెలిసింది. 2005 నుంచి ఉన్నా కూడా ఈ 2 ఏళ్లలో నేను కొంచెం బయటకు వచ్చి ఇవ్వటం, ఈ ప్రోగ్రామ్స్ చేయటం కొంచెం అనమాట. ఇప్పుడు ఇంకా తెలిసి ఎంతోమందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పాను కదా, ఒక్కొక్కసారి అయితే నేను ప్రతి 20 రోజులకి మేము ప్రింట్ చేస్తున్నాం, 10,000 కాపీస్ ప్రింట్ చేస్తున్నాం. అంత ఏంటి మాటలు, పిల్లలకి మాటలు రావటం కానీ ఎన్నెన్నో చెప్తున్నారు నమ్మకంగా పెట్టుకుని. దీనికి మళ్ళీ చెప్పాను ఇందాక, ఏదైనా నిమిషంలో నేను 41 రోజులు చేయాలి, 3 నెలలు చేయాలి, ఏమీ లేవు. హాయిగా వాళ్ళ కూర్చుని ప్రదేశం నుంచే వాళ్ళు చదువుకోవటం, ఇలా కూర్చొని చదువుకుంటే చాలు, చక్కగా జరుగుతున్నాయి అన్నమాట వాళ్ళన్నీ కూడా. సో మన వాళ్ళందరికీ చూస్తున్న ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ చెప్తున్నాను, మీరు దాంట్లో నా మెయిల్ ఐడీస్ ఇస్తారు మన వాళ్ళు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు వెబ్సైట్ కూడా ఇస్తారు. వెబ్సైట్ నుంచి చక్కగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా. మీరు చదువు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో డౌన్లోడ్ చేసుకోండి. మీరు యూఎస్లో ఉన్నా, కెనడా ఎక్కడున్నా సరే చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. రోజు వీలుంటే రోజు చదవండి 5 కథలు.
కేవలం 20 నిమిషాలు పడుతుంది ఆ కథలు చదవడానికి అంతే. ఉమ్, రోజు చదవండి, లేదా వారంకో రోజు, శనివారం ఆదివారం మీ వీలు. శనివారం వీలుంటే శనివారం లేదా ఆదివారం అయినా వారానికి ఒక్కో రోజైనా చదివితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నెన్నో మనం చూస్తున్నాం. ఏంటి ల్యాండ్ స్లైడ్స్, పెద్ద పెద్ద వర్షాలు, తుఫాన్లు, నేను అన్నీ చూసాను కదా, కార్లే కొట్టుకుపోతున్నాయి నీళ్ళలో. అవును. ఇన్ని అసలు ఊహించడం అనమాట. ఒక గంటలో ఊహించినంత వర్షం పడిపోతుంది ఎక్కడికక్కడ. ఇటువంటి వాటిలో మనం ఎక్కడైనా ఇరుక్కున్నా పొరపాటున ఈ పుస్తకం నమ్ముకుని చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఏమీ జరగకుండా బయటపడుతున్నారు ఈ కష్టాల నుంచి. కేవలం చదివినంత మాత్రానే, అంతే. అంతకంటే తేలికైన సాధనం మన అదృష్టం ఏమిటి మనకి ఇంకా అవును, కావాల్సింది. ఖచ్చితంగా. సో అందరికీ మన వాళ్ళకి చెప్తున్నాను, వీలున్నంతలా చదవండి. ఆ స్వామి మనకి ఇచ్చిన అద్భుతమైన వరం అన్నమాట మనకి ఈ కలికాలానికి, కలియుగానికి. గురుగారు, తిరుమలలో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి కదా, అసలు ఈ బ్రహ్మోత్సవాల వెనుక ఉన్న విశిష్టత ఏంటి? ఇవి ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయి? అసలు తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉంటారు. సంవత్సరం పొడుగునా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి, రకరకాల ఉత్సవాలు. రోజు కళ్యాణం జరుగుతుంది కదా, మనకి బ్రహ్మోత్సవాలు తెలుసు. అలాగే ఎన్నో ఉత్సవాలు, పవిత్రోత్సవాలని, వసంతోత్సవాలని, జ్యేష్ఠాభిషేకం అని, పుష్కరిణిలో ఎన్నో ఉత్సవాలు నిత్యం జరుగుతుంది. అసలు దాదాపు తిరుమలలో ప్రతి సంవత్సరం పొడుగునా 400 జరుగుతాయని చెప్తారు ఈ ఉత్సవాలు. ఎన్నో రకాల ఉత్సవాలు అన్నమాట. వీటిల్లో ఎంతో ప్రముఖమైనటువంటి ఇన్ని ఉత్సవాల్లోనూ, అంటే వీటిల్లో ఏంటి, నిత్యోత్సవాలు అంటే రోజు చేసేవి, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఇట్లాగా ఎన్నో ఉత్సవాలు జరుగుతుంటాయి. వీటిలన్నిటిలో కల్లా సంవత్సరానికి వార్షికోత్సవాలు అంటాం. ఇలా ఎన్నో జరుగుతుండే వాటిల్లో సంవత్సరానికి ఒకసారి, నెలకోసారి ఇలాగా ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి పక్షం జరిగేవి. ఇలా జరిగే వాటిలో అదే నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవం అంటాం, మాసోత్సవం, వార్షికోత్సవం అంటాం. ఇలాగ వీటిలన్నిటిలో కూడా బ్రహ్మోత్సవాలు అనేవి ఎంతో విశిష్టమైనవి. ఇది ఏమిటంటే, స్వామివారు వైకుంఠం నుండి భూలోకానికి దిగి మనందరినీ కూడా ఈ కలియుగంలో ఈ కష్టాల నుంచి బయటపడేయడానికి ఆయన ఆవిర్భవించినప్పుడు దేవతలందరూ ఆ కొండ మీదకి వస్తారు. తిరుమల కొండ మీదకి వచ్చి స్వామి ఇలా ఇక్కడ భూలోకంలో తిరుమల కొండపై మనందరినీ కాపాడడానికి, రక్షించడానికి అవతరించాడని ఎంతో సంతోషపడి బ్రహ్మదేవుడే యాజమాన్యం వహించి గొప్ప ఎత్తున ఉత్సవాలు చేస్తాడు ఆయన వచ్చినందుకు. సో దానికి అందుకని బ్రహ్మోత్సవాలు అనే పేరు పెట్టారు. వచ్చింది దానికి ఆ పేరు బ్రహ్మోత్సవాలు. ఇప్పటికీ కూడా బ్రహ్మోత్సవాలలో ఆ 10 రోజులు కూడా రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారు ఆ మాడవీధుల్లో ఊరేగుతూ ఉంటారు. అశ్వాహనం, గజవాహనం, ఇలా హంసవాహనం, హనుమత్వాహనం, గరుడ వాహనం, ఇలా ఎన్ని వాహనాల మీద ప్రతిరోజు ఒక్కొక్క వాహనం రోజు, ఒక్కొక్క రోజు ఉదయం, సాయంత్రం అనేక వాహనాల్లో ఊరేగుతుంటారు. అందరి నమ్మకం ఏంటంటే, దేవతలందరూ కూడా ఆ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న కాలం అంతా కూడా కొండ మీదనే ఉంటారు అంటారు. దేవతలందరూ అక్కడ కొలవే ఉంటారండి. అసలు రోజు కూడా దేవతలందరూ తెల్లవారుజాము సమయంలో వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఇప్పటికీ ఆలయంలో తెల్లవారుజాము సమయంలో స్వామిని దర్శించుకుంటారు. దేవతలందరూ అదృశ్య రూపంలో, దివ్య రూపాల్లో వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఇంకా బ్రహ్మోత్సవాల కాలంలో మొత్తం దేవతలందరూ దిగ్గు కొండ మీదే ఉంటారు ఆ 10 రోజులు. అందుకని అంత వైభవంగా ఉంటాయన్నమాట మనకి. ఈ బ్రహ్మోత్సవాలు కూడా ఇంత ముందు కాలంలో మొట్టమొదటిలో ఒక టైంలో అయితే ప్రతి నెల కూడా చేసేవాళ్ళు. ఆ తర్వాత 3 నెలలకి, 4 నెలలకి, 6 నెలలకి ఇలా చేయటం అవుతుండేది. ఒక్కొక్కసారి ఎట్లా ఉండేది, ఎవరైనా రాజులు, పెద్ద పెద్ద జమీందారులు అలా వచ్చినప్పుడు ఆ టైంలో బ్రహ్మోత్సవాలు చేసేవాళ్ళు. అసలు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల ఆలయానికి ఎన్నో ఆభరణాలు చేసి స్వామిని ఎంతో సేవించిన వాళ్ళల్లో శ్రీకృష్ణదేవరాయలు చాలా ముఖ్యుడు. ఆయన తన జీవితకాలంలో 7 సార్లు తిరుమల వచ్చి స్వామివారిని సేవించుకున్నాడు. వచ్చిన ప్రతిసారి ఎన్నో ఆభరణాలు చేయించాడు స్వామికి, అమ్మవార్లకి కూడా. సో ఇలాగ ఎవరైనా ముఖ్యమైన రాజులు వాళ్ళు వచ్చిన రోజుల్లో మళ్ళీ బ్రహ్మోత్సవాలు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు అన్నమాట. ఆ తర్వాత చివరికి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు మన వాళ్ళు. అది ఎంతో అదృష్టం. బ్రహ్మోత్సవాలలో
వెళ్ళి కనుక స్వామిని దర్శించుకుంటే ఎన్నో జన్మల పాపం నశిస్తుంది. ఆ బ్రహ్మోత్సవాల్లో కూడా ఆ గరుడోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గరుడ వాహనం మీద విహరిస్తున్న స్వామిని దర్శించుకుంటే ఇంకా పునర్జన్మ అనేది ఉండదు అని పెద్దలు చెప్తారు. అంత విశిష్టమైనది. అందుకని గరుడ వాహనంలో తల్లి రోజు ప్రతి వాహనంలో ఉదయం సాయంత్రం వాహనాల్లో విహరిస్తారు ఆయన మాడ వీధుల్లో. అలా విహరించిన చాలామంది బ్రహ్మోత్సవాల టైంలో ఎంతోమంది జనం వెళ్తారు విశేషంగా. కానీ గరుడ వాహనం రోజు మాత్రం సాయంత్రం జరిగే గరుడ వాహనానికి పొద్దునుంచి వచ్చి కూర్చుంటారు. కొన్ని లక్షల మంది అనమాట. ఇసుకేస్తే రాలేదంటామే 4-5 లక్షల మంది వచ్చేస్తారు కొండ మీదకి స్వామిని గరుడ వాహనంలో దర్శించుకోవడానికి. ఎందుకంటే గరుడ వాహనంలో ఊరేగుతున్న స్వామిని దర్శిస్తే ఎన్నో కోట్ల జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ నశిస్తాయి అని పురాణాలు చెప్తున్నాయి. సో ఈ మధ్య ఏం చేశారంటే మన భాగ్యం కొద్దీ స్వామి అనుగ్రహం కొద్దీ బ్రహ్మోత్సవాలలో ఆ రోజు వెళ్ళడానికి అందరికీ కుదరకపోవచ్చు కదా, మనకి అందరికీ ఒక్కోసారి వీలు కుదరకపోవచ్చు కదా అని ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఆ స్వామి అనుగ్రహం వల్ల మనందరికీ ఆ భాగ్యం మనకు కూడా రావడం కోసం అని చెప్పి ప్రతి నెల పౌర్ణమి రోజు గరుడ వాహనం మీద స్వామి విహరిస్తాడు. గరుడ సేవ అని చెప్పి పున్నమి గరుడ సేవ అని చేస్తున్నారు. ప్రతి పౌర్ణమికి నిర్వహిస్తున్నాడు. అలా దర్శించుకున్నా మనకి ఎంతో ఫలితం లభిస్తుంది అనమాట. సో బ్రహ్మోత్సవాలు అనేవి ఇంత ప్రాముఖ్యం అవుతుంది. అక్కడున్న ఉత్సవాలన్నిట్లో తిరుమలలో ఎంతో విశిష్టమయ్యి ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది. అండ్ తిరుమల అంతా కూడా బ్రహ్మాండమైన తేజస్తో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ 10 రోజులు. సో భక్తులందరూ ఏమాత్రం వీలున్నా ఏదో ఒక్కరోజున్నా వెళ్ళి బ్రహ్మోత్సవాల్లో స్వామిని దర్శించుకుని ఒక్క రాత్రి అక్కడ నిద్ర చేసిరండి. ఎంతో అద్భుతమైన దివ్యమైన అనుభూతులకు లోనవుతారు. ఎన్నో జన్మల పాపాలు నశిస్తాయి మీ అందరికీ కూడా. గురుగారు, ఈరోజు మీతో మాట్లాడిన ఈ సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఛానల్కి మీ సమయాన్ని కేటాయించి 10 మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు గురుగారు. చాలా సంతోషం తల్లి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కూడా చక్కగా ఉండాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ ఛానల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఈ లక్ష్మీ శ్రీనివాస కటాక్షుద్ధిరస్తు. స్వామివారు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.